మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ 5వ మాసం మే నెల చివరి ఆదివారపు ఆరాధనలో పాలుబొంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. ప్రభువు మిమ్ములను మీ కుటుంబంలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. గడిచిన కొన్ని వారాలుగా ఒక మాటను మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. ప్రతిదినం ప్రతి క్షణం ఆ మాట మనల్ని సరిచేసే మాటగా, కుటుంబాలను కట్టే మాటగా, ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టే మాటగా, రక్షణలో నడిపించబడే మాటగా, ఉన్నతమైన కృపచేత మనం బలపరచగలిగిన మాటగా ఆ మాట మనల్ని ధైర్యపరుస్తూనే ఉంటుంది. గడిచిన కొన్ని వారాలకు ఒక మాట మనం వింటున్న మూలవాక్యాన్ని మరలా ఒకసారి చదువుదాం. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో రాయబడిన ఒక చక్కటి మాట మనం కొన్ని వారాలుగా వింటున్న మాట. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. దేవునికే మహిమ కలుగునుగాక. కొన్ని వారాలుగా ఈ మాటలు మనం వింటున్నాం. ఆ మాటను మనసులో పెట్టుకుంటూనే ఉన్నాం. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, ఇది ఒక సువార్తగా వినబడవచ్చు. అనేక చోట్ల ఈ మాట మనం వినుండొచ్చు. ఎన్నోసార్లు ఈ మాట మనం చదివి ఉండొచ్చు. లేదా బోధించే వారి మీద ఈ మాట కొన్నిసార్లు బోధించి ఉండొచ్చు. ఏ విధము చేతనైనా ఆయన ఎందుకు రమ్మంటున్నాడు? ప్రయాసతో ఎవరున్నారు? కష్టాల్లో ఎవరున్నారు? సమస్యలు ఎవరున్నారు? కన్నీళ్ళలో ఎవరున్నారు? రాలేని స్థితిలో భారాలు మోసుకుంటూ ఎవరున్నారు? ఎందుకు ప్రభు రమ్మంటున్నాడు? అసలు వచ్చేవారు ఎలా ఉండాలి? కొన్ని మాటలు మనం వింటూ వస్తున్నాం. మొదటిది మనం వింటూ వచ్చాం, ఆత్మ విషయమై ధన్యులు పరలోక రాజ్యాన్ని వారు సొంతం చేసుకుంటారు అని వింటూ వచ్చాం. ఆత్మ విషయంలో మనం దీనులుగా ఉండాలంటే ఎలా ఉండాలో, ఏమేమి ఉండాలో కొన్ని మాటలు కిందటి వారాన్ని మనం వింటూ వచ్చాం. మనము స్టేటస్ని చూసుకునే వారిగా ఉండకూడదు. అడిగింది పొందుకున్నాం చాలే అని సరిపెట్టుకునే వారిగా ఉండకూడదు. మనం అడుగుతున్నప్పుడు వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని చెప్పి మనసులో బాధ, కలవరం, ఆ అపోహతో మనం అడగకుండా ఉండకుండా ప్రతిరోజు ఎవరేమనుకున్నా నా దేవుని నేను అడుగుతున్నా, ఎవరు ఎలా అనుకున్నా నా దేవుని చెంతకు నేను చేరుతున్నా, ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా నా దేవుని స్వరాన్ని నేను వింటున్నా, ఆయనతో నేను మాట్లాడుతున్నా అని ఆయన సన్నిధిలో అడిగి దీనులై పేదవారై, అంటే శారీరకంగా పేదవారిగా నేను కాదు చెప్పింది, ఆత్మ విషయంలో మనం దీనులు అవ్వాలి. ఆత్మ విషయంలో మనం బేదలుగా మార్చబడాలి. ఆత్మ విషయంలో దేవునిని అడుగుతూ అడుగుతూ అడుగుతూనే మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించే వారిగా మార్చబడుదుముగాక. కిందటి వారం మరొక మాట విన్నాం, దుఃఖపడు వారు ఓదార్చబడతారు. ఎవరెవరు ఏ దుఃఖంతో ఉన్నారో నేను చెప్పనవసరంలా. పైకి నవ్వుతూ కనబడతాం, లోపల దుఃఖం ఉంటుంది. పైకి ఏ సమస్య లేదండి, నాకేం బాధలు ఉన్నాయి, నాకేం బలహీనత ఉంది అనుకుంటుంటాం. కానీ లోపల దుఃఖంతో నలిగిపోతున్నాం. మన దేవుడు పై రూపాన్ని చూసి బాగానున్నాళ్లే, పై రూపాన్ని చూసి బాగానే ఉందలే అని అనుకునేవాడు కాడు. హృదయ అంతర్భాగాన్ని చూసి మన దుఃఖంలో ఉన్న మనల్ని ఓదార్చే దేవుని బాహు మన కొరకు చాపబడునుగాక. మరొక మాట వింటూ వచ్చాం. ఆ మాట ఏంటంటే సాత్వికమైన మనస్సు. ఈ రోజున సాత్వికమైన వారు ధన్యులు. వారు ఏం చేస్తారంటే ఈ భూలోకాన్ని అంతటిని ఏం చేస్తారంటండి, స్వతంత్రించుకుంటారు. ఈ రోజున మనం గడిచిన వారు చెప్పాను కదా, ఒక సెంటు భూమి కొంటే చాలు సంబరపడిపోతాం, ఒక ఇల్లు కడితే చాలు ఆనందపడిపోతాం, లేదా ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటే చాలు అసలు మనకి ఆ ఆనందానికి అవధులు ఉండవు. అలాంటి మనమంట సాత్వికంగా దేవుని సన్నిధిలో బ్రతికితే ఆయన వద్దకు వస్తే ఇవన్నీ నేర్పిస్తాడు. ఆయన వద్దకు వచ్చిన వారు ఇలా బ్రతుకుతారు. ఇలా ఉన్న వారందరూ కూడా పరలోకాన్ని సొంతం చేసుకుంటారు, ఓదార్చబడతారు, భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని ఎన్నో మాటలు ఉన్నాయి ఆ మత్తయి సువార్త 5వ అధ్యాయం కొండ మీద ప్రసంగంలో. ఈ రోజున కొన్ని మాటలు మరలా 3వ మాటల గురించి కొన్ని మాటలు చూడండి ఒకసారి. ఆ మాట చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. సాత్వికులు ధన్యులు
భూలోకమును వారు స్వతంత్రించుకుంటారు. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ రోజున సాత్వికులు ఎవరు అని అంటే, సాత్విక్ అని పేరు పెట్టుకున్నవారు సాత్వికులు అనుకుంటారు. లేదా అసలు నోట్లో నాలుక లేదండి అంటారు కొంతమందిని, వారు సాత్వికులు అనుకుంటారు. లేదా ఏ మాట అన్నా సరే అసలు మారు మాట మాట్లాడరండి, మమ్మల్ని ఏ మాట అన్నారు, వీళ్ళు సాత్వికులు అనుకుంటారు. సాత్వికులు అంటే కాషాయ వస్త్రం ధరించుకుంటేనో, సాత్వికులు అంటే తెల్లని వస్త్రం ధరించుకుంటేనో, సాత్వికులు అంటే ఎక్కడో వెళ్ళి హిమాలయాల్లో తపస్సు చేస్తేనో, సాత్వికులు అంటే అసలు ఏమన్నా సరే పట్టించుకోకుండా, కుటుంబాన్ని పట్టించుకోకుండా, పిల్లల్ని పట్టించుకోకుండా ఉండేవాళ్ళు, వీళ్ళ గురించి పరిశుద్ధ గ్రంథం తెలియచేయట్లా. సాత్వికులుగా మనము మార్చబడాలంటే మొదట ఆయన యొద్దకు రావాలి. ఆయన యొద్దకు వచ్చిన మనల్ని దేవుడు సాత్వికులుగా మారుస్తాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, మోషే వంటి సాత్వికుడు ఈ భూమి మీద లేడు అని ఆయనే చెప్తాడు. ఈ రోజున ఎందుకని ఆ మోషే గురించి అంతగా దేవుడు చెప్పాడంటే, ప్రతిసారి ప్రతి క్షణం గడిచిన వారం మీకు జ్ఞాపకం చేశా, మనల్ని ఎవరైనా అన్నా తట్టుకుంటాం, మన ఇంట్లో వాళ్ళని అంటే తట్టుకోలేం. మనల్ని ఎవరైనా అన్నా ఊరుకుంటాం, కుటుంబంలో ఎవరిని అన్నా తట్టుకోలేం. ఎందుకంటే మనల్ని అంటే తట్టుకోగలిగే శక్తి ఉంటుంది, కానీ ఇంట్లో వాళ్ళని అంటే తట్టుకోలేం. తల్లిదండ్రులను అన్నా తట్టుకోలేము, భార్యనన్నా తట్టుకోలేము, భర్తనన్నా తట్టుకోలేము, పిల్లలన్నా తట్టుకోలేం. ఎందుకనంటే అది మానవ నైజం. కానీ ఇక్కడ మోషే గారు సాత్వికుడు ఎందుకు అన్నాడో తెలుసా? మోషే తన భార్య గురించి తన అక్క తన అన్న కలిసి మాట్లాడుకుంటున్నారు. ఈయనకేనా దేవుడు చూపించింది? ఈయనేనా దేవుడు ఎన్నుకుంది? మాతో మాట్లాడలేదా? మేము ప్రవచించలేమా? మేము నడిపించలేమా? మేము ఎర్ర సముద్రాన్ని దాటించలేమా? మేము ప్రార్థన చేయలేమా? మేము దేవునితో ముఖాముఖిగా మాట్లాడలేమా అన్నట్లుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో దేవుడు వారి యొద్దకు దిగి వచ్చి అప్పుడు అంటాడు, మోషే గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మోషే భార్య గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అని దేవుడు జోక్యం చేసుకున్నాడండి. ఒక మాట చెప్పనా, ఎవ్వరు ఏ రకమైనటువంటి అవమానాలలో ఉన్నా, నన్ను వారు ఎలా అన్నారండి, నన్ను వారు ఎలా అన్నారండి అని ఒకవేళ బాధలో ఉన్నా, మీరు మౌనంగా ఉండండి, దేవుడు మీ పక్షాన్ని యుద్ధం చేయను గాక. మనమే గొడవకి వెళ్ళిపోయి, మనమే తాగాదాలకు వెళ్ళిపోయి, నన్ను ఎంత మాట అంటావా, నన్ను అంత మాట అంటావా అని మనమే వెళ్ళిపోతే దేవునికి మనం అవకాశం ఎక్కడ ఇస్తున్నాం? సాత్వికులుగా ఉన్న మనం దేవునికి అవకాశం ఇచ్చేవారిగా మార్చబడుదుము గాక. సాత్వికులుగా ఉన్న మనం దేవుని కొరకు పరుగులు తీసేవారిగా మార్చబడుదుము గాక. ఈ రోజు నీ మాటలు వింటున్న మనం, మోషే తన భార్య గురించి వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నప్పటికీ కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదండి, మౌనంగా ఉన్నాడు. సరే, మోషే మౌనంగా ఉన్నాడు కదా, సమస్య అక్కడితో పెరిగిందా తగ్గిందా అని ఆలోచిస్తే దేవుడే జోక్యం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఈ రోజున ఎక్కడ ఏ సమస్య నీ శత్రువుగా ఉన్నా, ఎక్కడ ఏ బలహీనత నీకు విరోధంగా నీ మీద లేస్తున్నా, ఒకే ఒక్కటి, దేవుని వైపు చూడండి, దేవునికి అప్పగించుకోనండి. ఆయన మీ పక్షాన వ్యాజ్యమాడునుగాక, ఆయన మీ పక్షాన న్యాయము తీర్చునుగాక. ఆయన సమస్తాన్ని చూచుచున్నవాడు, ఆయన సమర్థుడు, సరిపోయినవాడు, చాలిన దేవుడు, ఆ సజీవుడైన దేవుని సన్నిధిలో ఈ రోజున ఈ మాటలు వింటున్న మనందరి జీవితాల్లో ప్రతి ఒక్కరిని దేవుడు సాత్వికమైన హృదయముతో, సాత్వికమైన మనస్సుతో నింపబడే భాగ్యాన్ని దేవుడు దయచేయునుగాక. ఇప్పుడు మనకి అనిపించవచ్చు, ఏ సమస్య మనకి శత్రువుగా అనిపిస్తున్నా, ఒక్క మాట మీరు జ్ఞాపకం ఉంచుకోండి, మనసులో పెట్టుకోండి. నాకు ఈ సమస్య శత్రువుగా ఉందండి, వెంటాడుతుంది శత్రువు, నన్ను వేధిస్తుంది శత్రువు, నన్ను కలవరపెడుతుంది శత్రువు అనుకుంటున్నామా? మీరు ఈ మాట మనసులో పెట్టుకోండి. ఒక్కదారిని వచ్చిన శత్రువు 7 దారుల్లో పారిపడేట్లు నా దేవుడు చేయనుగాక. ఏ శత్రువు నిన్ను ఆత్మజీవితంలో పడగొట్టాలని, బలహీనత తీసుకురావాలని, సమస్యల్లో ముంచాలని, కలవరాల్లో కూరుకోబడేట్లుగా చేయాలని, నోటి నిండా నవ్వు లేకుండా కన్నీటితో నింపాలని ఏ శత్రువు ప్రయత్నిస్తూ ఒక్కదారిలో వస్తున్నాడు. ఆ ఒక్కదారిలో వచ్చిన శత్రువుని చూసి ఎందుకు భయపడతావు? ఆ ఒక్కదారిలో వచ్చిన శత్రువుని చూసి ఎందుకు భయపడాలి? నీవు ఆరాధించే దేవుడు నీ పక్షాన్ని యుద్ధం చేయలేడా? నీవు ఆరాధించే దేవుడు నీ సమస్య నుంచి నిన్ను లేవనెత్తలేడా? నీవు ఆరాధించే దేవుడు నీ పక్షాన వ్యాజ్యమాడి నీకు జయ పతాకం ఎగిరేటట్లుగా చేయలేడా? ఈ రోజున ఈ మాటలు మీరు మనసులో పెట్టుకోండి. సాత్వికమైన మనస్సుగా కలిగిన వారిగా మీరు మార్చబడగలిగితే, ఏ శత్రువు మీ మీద పెత్తనం చేయడానికి వస్తున్నా, ఏ శత్రువు మిమ్మల్ని ముంచాలని వస్తున్నా, ఏ శత్రువు మిమ్మల్ని కోల్చాలని వస్తున్నా, ఏ శత్రువు అసమాధానం కలుగు చేయాలని ప్రయత్నించాలని వస్తున్నా, వాడు ఒకదారినే వస్తాడు.
ఒక్క దారే వాడికి తెలుసు. కానీ మనం ఆరాధించే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వాడు 7 దారుల్లో పారిపడేట్లుగా చేయబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజున ఇక్కడ కూర్చున్న వారిలో ఏ శత్రు సమస్యల ద్వారా, ఏ శత్రు ఆటంకాల ద్వారా, ఏ శత్రు అడ్డుగోడల ద్వారా ఇబ్బంది పడుతున్నారో నాకు తెలియకపోవచ్చు. కానీ మహిమ కలిగిన దేవుడు మీ శత్రువును పారదోలబోతున్నాడు. మహిమ కలిగిన దేవుడు మీ శత్రువుడు 7 దారిలో మీ దగ్గర నుంచి వెనక్కి తిరిగి పారిపడేట్లుగా దేవుడు చేయునుగాక. సాత్వికమైన మనస్సు కలిగిన వారుగా మీరుంటే మీరు ధన్యులుగా మార్చబడతారు. మీరు ఈ భూలోకమును స్వతంత్రించుకునే యోధులుగా మార్చబడుదురుగాక. ఒకసారి మార్కు సువార్త 12:36 మాట్లాడు చూడండి. మార్కు సువార్త 12:36 రాయబడిన ఒక మాట చూడండి ఒకసారి. అక్కడ నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండునని ప్రభువు నా ప్రభువుతో చెప్పడు నేను విన్నాను. దేవునికే మహిమ కలుగును గాక. ఈ రోజున ఏ శత్రువు గడగడలాడేద్దాం అని అనుకుంటున్నాడు? ఏ శత్రువు దేహమంతా బలహీనతను తీసుకొద్దాం అని అనుకుంటున్నాడు? ఈ వాగ్దానం మీద మీరు చేయబెట్టండి. నీ శత్రువును ఎక్కడ పెడుతున్నాడు? అందరు చెప్పండి ఆ మాట. నీ పాదపీఠము కింద పెట్టబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇక మీద మీరు ఒకే మాట అనుకోండి. బలహీనత వస్తుందా? శత్రువా బలహీనత వస్తుంది, నన్నేం చేయగలుగుతావు? ఇదిగో ప్రభువు నిన్ను నా పాదాల కింద పెట్టాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. మీరు ధైర్యంతో పలకగలిగిన మాట అండి ఇది. అలా కాకోకుండా అయ్యో బలహీనత వచ్చింది, అయిపోయింది, నా బతుకు అయిపోయింది, నా పని అయిపోయింది, నా సమస్యగా ఇక నేను దీనిలోనే మునిగిపోతా అని మీ నోట మీరు పలుకుతుంటే శత్రువు ఏమంటాడు తెలుసా? అలాగే పలుకు, అలాగే పలుకు. నీ వల్ల కాదని పలుకు, నీ వల్ల జరగదని పలుకు, ఇక నువ్వు చేయలేవని పలుకు, నువ్వు బతకలేవని పలుకు అని వాడంటుంటాడు. నీవు అనాల్సిన మాట తెలుసా? నా పని అయిపోయింది, నా పని అయిపోయింది కాదు. శత్రువా నిన్ను ఎక్కడ పెట్టాడు తెలుసు? నా దేవుడు నా పాద పీఠము కింద నిన్ను పెట్టాడు. ఆమేన్ చెప్పండి. ఏ సమస్యలు రావట్లేదండి ఎవరికైనా. ప్రభు నమ్ముకున్న వారికైనా నమ్ముకునే వారికైనా సమస్యలు లేవా? ఉన్నప్పటికీ ఒకటి మనకు నిరీక్షణ తెలుసా? మన ప్రభువు మన శత్రువును, మన సమస్యలను మన పాద పీఠములుగా చేయబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈరోజు నీ సమస్యను చూసి భయపడకండి, శత్రువును చూసి కంగారు పడకండి, వాగ్దానాన్ని చేతబట్టుకోండి. మీరు సాత్వికులుగా మార్చబడగలిగితే, మీరు సాత్వికులుగా దేవుని సన్నిధిలో నడవగలిగితే మీ పాదపీఠముగా ఎవరిని చేస్తున్నాడు? మీ శత్రువుని మీ పాదపీఠముగా ప్రభువు చేయబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటున్న మనందరి జీవితంలో సమస్య చూసి మనం భయపడవసరం లేదండి. ఇదే మాట ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 7వ వచనంలో రాయబడినట్టు చూడండి ఒకసారి. 7 తర్వాత 25 వచనం, 2 వచనాల్లో ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. అందరి మాట పలకండి. వాడు ఒక త్రోవన బయలుదేరి వచ్చి 7 త్రోవలను ఎదుటి నుండి పారిపోబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. 25 వచనంలో ఏం రాయబడని చూడండి. 25 ఒక్క మార్గమున వారి ఎదుటికి బయలుదేరి నీవు. ఇది ఎవరి గురించి రాయబడిందంటే, దేవుని నమ్మి ఆయన మాటను విశ్వసించక దేవుని సంధికి వచ్చి ఆయన మాటను పెడచెవిని పెట్టి ఈ వాగ్దానం ఎలాగుంటేలే, ఈ మాటలు ఎలాగుంటేలే, ఈ పరిస్థితులు ఎలాగుంటేలే, ఇవన్నీ ఎవడు చూడొచ్చాడు, ఎక్కడ జరిగాను అని అనుకుంటుంటారు. చూసారా? వాగ్దానాన్ని నమ్మని వారు ప్రారంభంలో ద్వితీయోపదేశకాండం 20వ ఒక మాట కనబడుతుంది. నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వింటే ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి. మొదటి వచనం నుంచి 14వ వచనం వరకు దీవెనలు ఉన్నాయి, 15 నుంచి శాప వచనాలు ఉన్నాయి. అక్కడేం రాయబడిందో తెలుసా? నీవు దేవునికి వ్యతిరేకంగా ఉంటే, దేవుని వాగ్దానాన్ని నమ్మకపోతే, దేవుని వాగ్దానం విశ్వసించకపోతే ఇలా ఓడిపోతావు. వాడు ఓడిపోవడం కాదు, నీవు ఓడిపోతావు అని అక్కడ రాయబడి ఉంది. నీవు దేవుని వాగ్దానాన్ని నమ్ముతున్నావా? వాగ్దానాన్ని విశ్వసిస్తున్నావా? వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థిస్తున్నావా? ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడాలి అని ప్రతిరోజు కుటుంబంతో కలిసి రోధిస్తున్నావా? అలా గనక చేయగలిగితే
నీ మీదకి వచ్చే శత్రువు వాడు అపజయం పాలైపోయి వచ్చిన దారిలో వెళ్ళడు, 7 దారిలో పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అలా కాకుండా ఏం దేవుడు లేండి, వెళ్ళాం కానీ కార్యం జరగలేదు, నమ్మాం కానీ ఫలితం లేదు, ప్రార్థించుకున్నాం కానీ ఏమాత్రం ప్రయోజనం లేదు అని అనుకుంటుంటారు చూసారా. వారట ఎంత ప్రార్థన చేసినా వారి చెంతకు, ఆ ప్రార్థన దేవుని చెంతకు చేర్చబడక, జవాబు వారి చెంతకు రాక, శత్రువు ఎదుట వారు ఓడిపోవడం మొదలు పెడుతున్నారు. ఈ మాటలు మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తానో తెలుసా? ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న మనం ప్రయాసలతోనే ఎంతకాలం బ్రతుకు, ప్రయాసలతోనే ఎంతకాలం జీవితం. కొందరు అంటుంటారు కదా, నా తనువు చాలించేంత వరకు నా బాధలు ఇలాగే ఉంటాయండి, నా తనువు చాలితే కానీ నా బాధలు పోవు అనేవాళ్ళు లేకపోలేదు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో నీవు నేను వెంటాడుతున్నటువంటి శత్రువును మన పాదపీఠంగా చేసేటట్లుగా మార్చబడుతున్నామా, మనమే వాడి పాదపీఠంగా మార్చబడుతున్నామా? ఆలోచించండి. ప్రభు సన్నిధిలో కూర్చున్న మనం, వాక్యాన్ని ఆలకిస్తున్న మనం, ప్రార్థనలు చేస్తున్న మనం, వారం వారం మానుక దేవుని సన్నిధిలో కనబడుతూ ఆయన ముఖ దర్శనాన్ని చేస్తున్న మనం, ఈ రోజున ప్రయాసలతోనే ప్రార్థనకు వచ్చి వెళ్ళినా, ప్రయాసలతోనే నేను భక్తిపరుడని చెప్పుకుంటున్నా, ప్రయాసలతోనే కష్టాలు కన్నీళ్ళు అనుభవిస్తున్నా, ప్రభు ఏమన్నాడు తెలుసా? ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఆయన దగ్గరకు వచ్చిన వారికి ఆయన చెబుతున్నాడు, ఆత్మ విషయమై దీనులుగా ఉండండి. ఆత్మ విషయం దీనులుగా ఉండేవారు స్టేటస్ చూసుకోరు. ఆత్మ విషయమే దీనులుగా ఉండేవారు అడిగినది పొందుకున్నాం చాలు, ఈ బుడగ కడుపు నిండింది చాలు అని సరిపెట్టుకోరు. మరలా మరలా దేవుని వైపు అడిగేవారిగా మార్చబడతారు. ఆత్మ విషయమే దీనులైన వారు వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, ఎవరేమనుకుంటారో పట్టించుకోరు. దేవుణ్ణి అడగటమే, ఆయన వైపు చూడటమే, ఆయన రాజ్యము కొరకు సిద్ధపడటమే, ఇది కలిగి ఉండాలి మనం. ఆయన యొద్దకు వస్తే మనకి ఇది నేర్పిస్తున్నాడు, ఈ విధంగా మనం మార్చబడాలని. రెండోది మనం వింటూ వచ్చాం, దుఃఖపడేవారు ధన్యులు, వాళ్ళు ఓదార్చబడతారు. ఈ రోజున కంటి నిండా నీళ్లు కనబడకపోవచ్చు, కడుపులో దుఃఖంతో ఉంటారు. కంటి నిండా నీళ్లతో నింపబడి లేకపోవచ్చు, గుండె నిండా వేదనతో ఉంటారు. అది చూస్తున్న దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఓదారుస్తా, నేను మిమ్మల్ని ఓదారుస్తా. మూడోది ఏమంటాడు తెలుసా? మీరు సాత్వికమైన మనస్సు కలిగిన వారిగా మార్చబడాలి. ఆమెను చెప్పండి. అలా మీరు మార్చబడితే మీకేం చేస్తాడో తెలుసా? ఈ భూలోకం స్వతంత్రించుకునేట్లుగా చేయడం అని అంటే ఆస్తి సంపాదించేస్తాం, ఎకరాలు ఎకరాలు కూడగట్టేస్తాం, ఇల్లు మీద ఇల్లు కట్టేస్తాం, పెళ్లి మీద పెళ్లి చేసేసుకుంటాం అని కాదు. దేవుని సందులో సాత్వికమైన మనస్సు మనం కలిగి ఉంటే మనము మన మీద పడే శత్రువును మన పాదపీఠముగా చేసేటట్లుగా దేవుడు మార్చబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజున ఏ శత్రువు నీ ముందు తలాడిస్తున్నాడు, ఏ శత్రువు నీ ముందు తోకాడిస్తున్నాడు, ఏ శత్రువు నీ ముందు కాళ్ళు ఎగరేస్తున్నాడు, ఏ శత్రువు నీకు నీ బ్రతుకు అయిపోయిందిలే అని అంటున్నాడు, ఏ శత్రువు ఇక నీ అప్పులోంచి లేవలేవు అని అంటున్నాడు, ఏ శత్రువు ఈ బలహీనతలోంచి నీ బాగుపడటం నీ వల్ల కాదు అని అంటున్నాడు. ఈరోజు ఒక్క మాట, ఈ వాగ్దానం మీద మార్కు సువార్త 12:36 ఆ వాగ్దానం మీద చేయి పెట్టుకుని ప్రార్థన చేసుకుని వెళ్ళండి. నీ శత్రువును ఆయన నీ పాదపీఠముగా చేస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనందరి జీవితంలో మనము సాత్వికమైన మనస్సు కలిగిన వారిగా మార్చబడగలిగితే మన శత్రువులను మన పాదపీఠములుగా దేవుడు మార్చునుగాక. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనందరి జీవితాల్లో ఈ వాగ్దానాలన్నీ దేవుడు నెరవేర్చునుగాక. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రతిరోజు కూడా శత్రువు పోరాడుతున్నాడు, రంకిలేస్తున్నాడు, గోల చేస్తున్నాడు. ఎవడైనా ఉంటే రండి చూసుకుందాం అని అంటున్నాడు. కానీ ఒక వ్యక్తి ఆ మాటలు విన్నాడండి. ఆ మాటలు చెవిని పడగానే ఎవడు వీడు ఎలా మాట్లాడుతున్నాడు, ఏమంటాడండి దావీదు? సున్నతి లేని ఫిలిస్తీయుడు అంతటి వాడు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అని అన్నాడా? ఆ మాట ఈ మాట వారి నోట వెళ్ళి రాజు దాకా చేరింది. వాళ్ళ అన్నలు ఏమన్నారు తెలుసా? రే, నువ్వు యుద్ధం చూడడానికి వచ్చావా, యుద్ధం చేయడానికి వచ్చావా, వాడి చేతులు చావడానికి వచ్చావా అని అన్నారు. అయినప్పటికీ కూడా, అన్నా నేనెంతటి వాడినా, నేనే యుద్ధం చేస్తాను, వాడి చేతిలో చావడానికి నాకంత అవసరం ఉంది, నేను మీకు ఆహారం తెచ్చా వెళ్ళిపోతా అని అన్నాడు. కానీ మరలా అంటాడు. ఆ వాడి మాటలు విన్నప్పుడల్లా దావీదు రక్తం మరిగిపోతుంది, దావీదు రక్తం ఉడికిపోతుంది.
జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరిస్తాడా? దేవుని బిడ్డల్ని నోటుకొచ్చినట్లుగా మాట్లాడతాడా అని దావీదు అంటూ ఉండగా, దావీదుని ఆ సౌలు రాజు కనుక్కొని తీసుకుని వెళ్ళిన తర్వాత యుద్ధం చేయడానికి కావలసినవన్నీ తగిలిచ్చారండి. తగిలిస్తే దావీదు ఏమంటాడు తెలుసా? ఇవన్నీ నాకు వాడుక లేదయ్యా. నాకు వాడుకల్లో ఏంటో తెలుసా? ప్రార్థనే. నా వాడుకల్లో ఏంటో తెలుసా? స్తుతే. నా వాడుకల్లో ఏంటో తెలుసా? దేవుని ఆరాధించడమే. ఇది కదా నాకు తెలిసిన యుద్ధం. దీని ద్వారా కదా నేను యుద్ధం చేయగలను. అయ్యా నువ్వు యుద్ధం ఏం చేస్తావు? బాలుడురా, నువ్వు బాలుడు అంటే, అయ్యా నేను గొర్రెలను నా మందని మేపుకుంటున్నప్పుడు ఎలుకబండి వచ్చి నా గొర్రె పిల్లని తీసుకువెళ్ళడానికి తీసుకెళ్ళింది. సింహం వచ్చింది నా గొర్రె పిల్లని తీసుకువెళ్ళడానికి ప్రయత్నించింది. తోడేలు వచ్చింది నా గొర్రె పిల్లని తీసుకువెళ్ళడానికి ప్రయత్నించింది. నేనేం చేశాను తెలుసా? ఒక చిన్న కుక్క పిల్లను చీల్చేట్లుగా సింహాన్ని చీల్చేసా, ఎలుకబంటిని చీల్చేసా, తోడేళ్ళను చీల్చేసా. ఈ రోజున వీడెంత? నా దేవుని సైన్యం ముందు ఈ సైన్యం ఎంత ఆయన బయలుదేరడం మొదలుపెట్టాడండి. సాత్వికంతో పరుగులు తీసిన వ్యక్తి శత్రువుని హతమార్చేటట్లుగా చేయగలిగిన శక్తి ఎవరిచ్చారో తెలుసా? జీవము గల దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు, యుద్ధము చేయడం ప్రారంభించాడు. ఆమెను చెప్పండి. ఈ రోజున మీరు జీవము కలిగిన దేవుని సైన్యముగా ఉంటే, జీవము కలిగిన దేవుని బిడ్డలుగా మీరు మార్చబడగలిగితే, ప్రయాసతోనే మీరు వెళ్ళవసరలా. మీ ప్రయాసలు ఇక్కడ తీరబోతున్నాయి, మీ ప్రయాసలు ఇక్కడ తొలగిపోబోతున్నాయి, మీ భారాలు ఇక్కడ దిగిపోబోతున్నాయి. దేవుడు అంటున్నాడు, నేనే యుద్ధం చేస్తా, నేనే మీ పక్షాన్ని యుద్ధం చేస్తా, నేనే మీ పక్షాన్ని యుద్ధం చేయడానికి మొదలు పెడతాను. ఈ రోజున ఆయన యుద్ధం చేయడానికి అవకాశం ఇవ్వాలండి. నేనే యుద్ధం చేస్తా అని చెప్పి కర్ర తీసుకొని కత్తి తీసుకుని వెళ్ళిపోతే శత్రు ముందు దావీదు పడిపోయేవాడేమో. కానీ అంటాడు, యుద్ధము నాది కాదు, యుద్ధం ఎవరిది? ఈ ఆత్మీయ పరుగు పందెంలో, ఈ ఆత్మీయ పోరాటంలో యుద్ధం చేసేవారు మీరు కాదు, నేను కాదండి. మన ముందుండి మనల్ని యుద్ధం చేయించగలిగిన దేవుడు, సైన్యములకు అధిపతిగా యెహోవాగా పరాక్రమశాలిగా ఆయనే యుద్ధము చేసి మన శత్రువులను మన పాదపీఠములుగా మార్చునుగాక. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనందరి జీవితంలో ఎంతకాలం నేనే యుద్ధం చేయగలనని పరుగులు చేస్తున్నారు? ఎంతకాలం నేనే పోరాడగలనని చెప్పి శత్రువుకి ఎదురుగా వెళ్ళాలని అనుకుంటున్నారు? మనం వెళ్తే ఏం జరగదండి. మహిమ కలిగిన దేవుడు మన పక్షాన్ని యుద్ధం జరిగించబోతున్నాడు. ఆమెను చెప్పండి. ప్రతి ఒక్కరూ అనవసరమైన ఆలోచనలన్నీ నింపుకొని ఈ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉంటారు. అనవసరమైన ఆలోచనలతో నింపబడిపోయి ఈ జీవితంలో ఇక నా వల్ల ఏది కాదనుకొని నిరాశలో ఉంటారు. కానీ విశ్వసించండి, మీ ప్రయాసలన్నీ దేవుడు తీర్చబోతున్నాడు. విశ్వసించండి, మీ భారాలన్నీ దేవుడు తొలగించబోతున్నాడు. ఆమెను చెప్పండి. ఆయన అంటాడు, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నేను మీకు బోధిస్తా. నా యొద్దకు రండి, నేను మీకు జ్ఞానం ఇస్తా. నా యొద్దకు రండి, నేను మీరు ఎలా నడవాలో తెలియచేస్తా అని ఆయన యొద్దకు వచ్చిన వారితో ఈ రకంగా ఆయన మాట్లాడుతూ కొండ మీద ప్రసంగాలు మాట్లాడుతున్నాడు. ఆత్మ విషయమై దీనులుగా ఉండండి, ఆత్మ విషయంలో దీనులుగా ఉండండి. ఏ స్థితిలో ఉన్నా మీరు సంతోషంగా ఉండండి. దీన స్థితిలో ఉన్నారా? అయినా సంతోషంగా ఉండండి. సమృద్ధి కలిగి ఉన్నారా? సంతోషంగా ఉండండి. ఎవరైనా పొగడతలతో ముంచేస్తున్నారా? సంతోషంగా ఉండండి. వెనక నుంచి ఎవరైనా నిన్ను చూసి నవ్వుతున్నారా? అయినా సంతోషంగానే ఉండండి. ఏ పరిస్థితుల్లో నలిగిపోతున్నారా? అయినా సరే నా దేవుని సన్నిధిలో ఉన్న సంతోషం చేత మీరు నింపబడండి. ఆమెను చెప్పండి. ఈ రోజున అన్నీ ఉన్నప్పుడు సంతోషించి ఏమీ లేనప్పుడు దుఃఖంతో ఉండడం కాదండి. ప్రతి సమయం అందును కూడా దేవుని సన్నిధిలో ఉన్న సంతోషం ఉన్నా లేకపోయినా, డబ్బున్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, ఆయుష్ ఉన్నా లేకపోయినా, దేవుని సన్నిధిలో ఉన్న సంతోషం చేత ఈ జీవిత కాలం అంతా నేను సంతోషిస్తూ పరుగులు ఎత్తే కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఈరోజు నీ మాటలు వింటాను. మనం దుఃఖం వచ్చినప్పుడు సన్నిధికి వెళ్ళాలి. సన్నిధికి వెళ్ళండి. మందిరానికి వచ్చి మాత్రమే చేయండి అని అనట్లా. మీ ఇంట్లో ఏ దుఃఖం వచ్చినా సన్నిధిలో మోకరించండి. దేవుని సన్నిధిని ఆయనతో మాట్లాడడం మొదలు పెట్టండి. ఆయన ఏం చేస్తాడు తెలుసా? తల్లిలా ఆదరిస్తాడు, తండ్రిలా ప్రేమిస్తాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో దుఃఖం వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తున్నాం? దుఃఖం వచ్చినప్పుడు ఎవరితో చెప్పుకుంటున్నాం? దుఃఖం వచ్చినప్పుడు ఎలా నలిగిపోతున్నాం? వెళ్ళవలసిన స్థలానికి వెళ్లకుండా ఎక్కడెక్కడికో పరుగులు తీసి నా సమస్య ఎక్కడ తీరిద్ది, నా సమస్య ఎక్కడ తీరిద్ది అని చెప్పి తల్లడిల్లిపోతున్నారండి. ఈ రోజున ఆయన సన్నిధికి రండి. ఆయన సన్నిధిలో ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు,
మీ దుఃఖాన్ని, మీ కన్నిటిని తుడుస్తాడు. ఆయన సన్నిధిలో మిమ్మల్ని ఆయన ఓదారుస్తాడు. ఆయన మిమ్మల్ని హక్కున చేర్చుకుంటాడు, కృపతో నింపుతాడు. ఈ రోజున మూడో మాట మనం వింటున్న మాట ఏంటో తెలుసా? సాత్వికమైన మనస్సు మనం కలిగి ఉండి నడిపించబడదుము గాక. మోషే సాత్వికంగా జీవించాడు. దేవుడే దిగొచ్చాడు, శత్రువుల నోరు మూయించాడు. ఈ రోజున ఏ శత్రువులు నిన్ను చూసి నోటుకొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు? వాళ్ళ నోరు దేవుడు మూయించబోతున్నాడు. సింహాలు, నోరు తెరుచుకున్న సింహాలు ఉన్నాయా? దానియేలును బోనులో వేసినప్పటికీ కూడా సింహాలు నోరు తెరుచుకుని ఉండుండొచ్చు, కానీ ప్రభు వాటి నోళ్ళు మూయించాడు. ఆమెను చెప్పండి. ఈ రోజున ఏ శత్రువుని ఎదుట గర్జిద్దామని చూసినా, నిన్ను మింగుదామని చూసినా, ఈ రోజు నుంచి ఒకే ఒక వాగ్దానం మీరు చేతపట్టుకుని వెళ్ళండి. శత్రువు నోరు దేవుడు మూయిస్తున్నాడు. ఆమెను చెప్పండి. శత్రువు నీ ముందుక తలాడించడు, తోకాడించడు, నాలుక కూడా ఆడించే పని లేదు. వాగ్దానాన్ని నమ్మండి. సాత్వికమైన మనస్సు కలిగి మీరు జీవించండి. విజయము మీ సొంతమై మిమ్మల్ని ఆత్మీయతలో నడిపించునుగాక. మరొక మాట మీకు జ్ఞాపకం చేయనా? సాత్వికులు ధన్యులు. ఏం స్వతంత్రించుకుంటారు? ఈ సంవత్సరం మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? సంఘపక్షంగా మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను అన్నాడు కదా. మనము సాత్వికులుగా మార్చబడగలిగితే ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడును గాక, మన సంఘములో నెరవేర్చబడును గాక, మన సేవలో, ఈ పరిచర్యలో ఈ వాగ్దానము దేవుడు నెరవేర్చును గాక. మనం సాత్విక మనసుతో ఉండాలి. మరొక మాట అక్కడ చూడండి, రాయబడిన మాట, నీతి నిమిత్తం ఆకలి దప్పికలు కలిగిన వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దావీదును చూసి అందరూ ఏమనుకున్నారు తెలుసా? సియోను పురము దగ్గర నేను స్వాధీనపరుచుకోవాలి, సియోను పురాన్ని నేను సొంతం చేసుకోవాలని దావీదు గారు అనుకుంటుంటుంటే, అక్కడ ఉన్న వాళ్ళు దావీదును చూసి హేళన చేస్తారు. సమూయేలు 2వ గ్రంథంలో ఈ మాటలు మనకు కనబడతాయి. ఇదిగో దావీదు, సియోను పురాన్ని సొంతం చేసుకుంటావా? సియోను పురం నీ సొంతం చేసుకోవడంతో సాధ్యమైనంత పని అనుకుంటున్నావా? ఒకవేళ నీవు గనక సియోను పురం స్వాధీనం చేసుకుందామని అక్కడికి వెళ్ళావే అనుకో, అక్కడ ఎవరున్నారు తెలుసా? కుంటి వాళ్ళు ఉన్నారు. అక్కడ ఎవరున్నారు తెలుసా? గుడ్డి వాళ్ళు ఉన్నారు. అన్ని అవయవాలు బాగున్న వాళ్ళతో నీకు అవసరం పని, వాళ్ళే నిన్ను తరిమి కొట్టేస్తారు అక్కడి నుంచి అని అన్నాడు అక్కడ ఉన్నటువంటి రాజు. కానీ దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దావీదుకి దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. ఇదిగో ఫలానా కాలవ, ఈ మార్గం గుండా వెళ్ళు, ఈ దారి గుండా వెళ్ళాను అంటే దేవుడు చూపించిన మార్గంలో వెళ్ళాడు. ఆ సియోను పురానికి ఎక్కాడు, దాన్ని సొంతం చేసుకున్నాడు. ఎవరైతే గుడ్డివారు, కుంటివారు నిన్ను చంపేస్తారు, తరిమి కొట్టేస్తారు అని అన్నారే, వాళ్ళని దావీదు తరిమి కొట్టి ఆ సియోను పురమును దావీదు పురముగా మార్చాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఈ రోజున మనం వింటున్నటువంటి ప్రతి ఒక్క మాట, ఒక ముఖ్యమైన మాట మీకు జ్ఞాపకం చేస్తా. మనం ఏది జరిగినా అతిగా సంతోషించవసరంలా, ఒకవేళ ఏది జరగకపోయినా అతిగా కృంగిపోని అవసరంలా. ఏది జరిగినా దేవునిలో ఉన్న సంతోషంతో మనం నింపబడి అడుగులు వేసేవారిగా మార్చబడదుము గాక. కొంతమంది ఉంటారండి, ఏదైనా అతిగా మేలు జరిగినప్పుడు అతిగా సంతోషపడిపోతారు. ఒక్క పని జరగలేదనుకోండి, దానికి 10 ఇంతలు కృంగిపోతుంటారు. నేను చెప్పే ఒక మాట ఏంటంటే, ఏది జరిగినా నా దేవుని చిత్తమే. ఆమె చెప్పండి. పాతకాలంలో మన పెద్దలు రాశారు కదండి పాట, జరిగేది ఏది జరిగినా ఆయన చిత్తమేనండి. మన ఆత్మీయ జీవితంలో అతిగా సంతోషపడిపోయి, వాళ్ళు ఒక 100 రూపాయలు సంపాదన వచ్చిందని అతిగా సంబరపడిపోయి, రేపు 10 రూపాయలు వచ్చిందని చెప్పి దిగులు పడతాం. దేనికి? 100 రూపాయలు వచ్చినప్పుడు అదే సంతోషం, 10 రూపాయలు వచ్చినప్పుడు కూడా అదే సంతోషంతో మనం ఉండేటట్లు దేవుడు నేర్పునుగాక. మీరు కొంచెం ఆలోచించారు చూసారా? 10 రూపాయలు అనగానే ఈ రోజున మనం ప్రతి దాంట్లో అతిగా సంతోషిస్తున్నాం, కానీ ఏదైనా పని ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాం? దేవుని వాక్యం మనకి సెలవుస్తుంది. సాత్విక మనసు మీరు కలిగి ఉండండి చాలు, దేవుడు సమస్తాన్ని మీకు మేలుకరంగా చేయబోతున్నాడు. సాత్విక మనసు మీరు కలిగి ఉండండి చాలు, శత్రువుని మీ పాదపీఠముగా దేవుడు చేయబోతున్నాడు. ఆమెను చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఒకే ఒక మాట, ఇక్కడ మరొక మాట చదివాం కదా, ఏం మాట అది? నీతి నిమిత్తం ఆకలి దప్పికలు కలిగిన వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. అంటే ఏంటి చెప్పనా? నీతి అని అంటే మన ప్రభు యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయన నిమిత్తం మనం ఆకలి కలిగిన, దప్పిగా ఉన్నా, మనము దప్పికతో ఎండిపోతున్నాం, ఆకలితో చచ్చిపోతున్నాం అనే మాట రానివాడు. తృప్తి అనే మాట మన ఇంట్లో ఉంచుతాడు. ఆమెను చెప్పండి. ఏ నిమిత్తం? నీతి నిమిత్తం. నీతి అనగా ఎవరు?
మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఆయన నిమిత్తం నీవు ఆకలి కొన్నా, ఆయన నిమిత్తం నీవు దప్పిక కొన్నా, ఒకటే ఒక ఆశ మనలో ఉండాలి. నేను ఆయన నిమిత్తం ఆకలి కొన్నా, దప్పిక కొన్నా, నేను ఎక్కడ కూడా నిరాశపడను, తృప్తిగా జీవించేటట్లు దేవుడు నన్ను చేయబోతున్నాడు. ఆమెను చెప్పండి. మనకి సాధారణంగా దాహం వేసింది అనుకోండి, వెంటనే వెళతాం, నీళ్ళు తెచ్చుకొని తాగుతాం. ఆకలి వేసింది అనుకోండి, వెంటనే ఇంట్లో ఎవరో ఒకరితో పెట్టించుకొని లేదా మనం వెళ్ళి పెట్టుకుని తింటాం, సరిపోతుంది. కానీ ఈ ఆకలి, ఈ దాహం ఏంటో తెలుసా? నీతి నిమిత్తం, యేసుక్రీస్తు ప్రభుల వారి నిమిత్తం ఏ ఆకలి మనం కలిగి ఉన్నాం? యేసుక్రీస్తు ప్రభుల వారి నిమిత్తం ఏ దాహం మనం కలిగి ఉన్నాం? ఏ రోజైనా నశించిపోతున్న ఆత్మలు రక్షించబడాలనే ఆకలి ఉందా? ఏ రోజైనా నశించిపోతున్న ఆత్మలు కాపాడబడాలి, దేవుని రాజ్య వారసులుగా మార్చబడాలనే దప్పికుందా? ఎంతసేపు నేను బాగుంటే చాలు, నా పిల్లలు బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు అనుకుంటున్నామే. నీవు రక్షించబడ్డావు, నేను రక్షించబడ్డా. మనం పరలోక రాజ్యాన్ని సిద్ధపడగలిగిన వరకు ప్రతిరోజు రూపుదిద్దబడుతున్నాం, రూపాంతరం చెందబడుతున్నాం. మరి అలాగే నశించిపోతున్న గుంపులో ఉన్నవారు ఉన్నారు కదా, వారి కోసం ఒక్క క్షణమైన ఆకలేసిందా? వారి కోసం ఒక్క క్షణమైన దాహం వేసిందా? వారి ఆత్మలు రక్షించబడాలి అని ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో మనకు ఈరోజు ఒక తీర్మానం చేసుకుని వెళ్ళాలి. ప్రతిరోజు కూడా నేను నీతి నిమిత్తం ఆకలి కొంటానయ్యా, నేను నీతి నిమిత్తం దప్పిక కొంటానయ్యా. ఏదో డబ్బులు లేక అన్నం తినట్లేదు, డబ్బులు లేక ఉపవాసం ఉంటున్నాం, డబ్బులు లేక అని కాదు. అన్నీ ఉన్నప్పటికీ కూడా దేవుని సందులో నీతి నిమిత్తం ఆకలి కొనేవారిగా మనము మార్చబడితే ఆ ఆకలి మనకు ఆకలిగా అనిపించదు, ఆ దప్పిక గొంతు ఎండిపోతాడు అనిపించదు, ఇంకా మనకి తృప్తినిస్తానే ఉంటుంది. ఆమెను చెప్పండి. ఒక ఆత్మ రక్షించబడితే తృప్తి, ఒక ఆత్మ కాపాడబడితే తృప్తి, ఒక ఆత్మ పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడబడితేనే పరలోకంలో కోట్ల కొలది దేవదూతలు పండగ చేసుకుంటున్నారే. ఈ రోజున ఆ దాహం, ఆ దప్పిక, ఆ ఆకలి కోసం అంత మాత్రమైన మనలో ఉంటుందా? ఒక ఆత్మ రక్షించబడాలి, నా బంధువులు రక్షించబడాలి, నా పిల్లలు రక్షించబడాలి, నా రక్త సంబంధికులు రక్షించబడాలి, నాతో పని చేసేవారు రక్షించబడాలి, ఇదిగో నా ఇరుగు పొరుగు వారు నాతో ఉన్నవారు రక్షించబడాలి. వీరి కోసం మనం వెళ్ళి సువార్తను ఏం ప్రకటించే అవసరంలా. వారి దగ్గరికి వెళ్ళి రక్షించబడండి, మీ దేవుడిలా మా దేవుడిలా అని చెప్పవసరంలా. వారి కోసం నువ్వు ఇంట్లోనే బలిపీఠం కట్టు, వారి కోసం ఇంట్లోనే నువ్వు చేతులెత్తు, వారి కోసం ఇంట్లో నువ్వు మొర్రపెట్టు. ఆయన సన్నిధిలో చేయబడిన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. నీతి నిమిత్తం, యేసుక్రీస్తు ప్రభుల వారి నిమిత్తం నీవు పడుతున్న ఆకలి, నీ పడుతున్న దప్పిక ఆయన చూస్తాడు. నీ ద్వారా అనేక ఆత్మలు రక్షించబడునుగాక. నీవు ఆ విధంగా ఆకలి దప్పిక కలిగిన వారిగా మార్చబడితే అనేక ఆత్మలు రక్షించబడి పరలోక రాజ్యంలో వారందరూ నీ ఎదుట సాక్షులుగా నిలబడుదురుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మనందరి జీవితంలో ప్రతిరోజు ఈ ఆత్మ ఈ దాహం ఉండాలి. ఒక మాట చెప్పనా, కోటానికి వెళ్ళాలనే ఆత్మదాహం ఉండాలండి, సన్నిధికి రావాలని ఆత్మదాహం ఉండాలండి, ప్రార్థన చేసుకోవాలని అనే ఆత్మదాహం ఉండాలండి. ప్రతి వారం చెప్తాం కదా, శనివారం 7 గంటలకు ఇక్కడ ప్రార్థన అని, ప్రతి వారం చెప్తాం కదా, ఆదివారం 10 గంటలకు, ఇప్పుడు 9 గంటలకు ఆరాధన అని. అయితే వెళ్ళాలి అనే దాహం మనలో ఉండాలి. ఏం వెళ్తాలండి, ఇప్పుడు చినుకులు పడ్డాయి, ఏం వెళ్తాలండి, ఈ పూట ఎండ ఎక్కువగా ఉంది, ఏం వెళ్తాలండి, ఈ పూట ఎవరో ఆ సమయానికి ఇంటికి బంధువులు వచ్చారు అని మనం దేవుని సన్నిధిని మానివేస్తున్నామే. ఆత్మదాహం మనలో ఎక్కడిది? దేవుని సన్నిధికి వెళ్ళాలి అనే ఆత్మదాహమే మనలో లేకపోతే, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి అనే ఆత్మదాహమే లేకపోతే, ఎక్కడైనా సభ అని చెప్పినప్పుడు, ఎక్కడైనా కూటం అని చెప్పినప్పుడు, ఎవరింట్లో నేను గృహ కూడిక అని తెలిసినప్పుడు అక్కడికి వెళ్ళడానికి కూడా అయ్యో మాకు వీలు లేదండి, మాకు కుదరదండి అని చెబుతున్నామే. ఆత్మదాహం ఎక్కడుంది? ఒకరికొకరు కలిసి ప్రార్థించుకుంటే కదా దేవుడు 2-3 ప్రార్థన ఆలకిస్తానన్నాడు. ఒకరికొకరు కలిసి ఆయన సందులో కూడుకుంటే కదా నేను వారి మధ్యలో ఉంటానన్నాడు. ఈ రోజున ఆత్మదాహం ఏమైపోయింది? ఎవరి దాహం వారిది, ఎవరి ఆకలి వారిది అన్నట్లుగా మార్చబడిపోతుంది కదా. ఈ రోజు నీతి నిమిత్తం, యేసుక్రీస్తు ప్రభుల వారి నిమిత్తం నీవు ఆకలి కొనుచున్నావా? యేసుక్రీస్తు ప్రభుల వారి నిమిత్తం దప్పిక కొనుచున్నావా? ప్రభు అడుగుతున్నాడు. ఒక దినాన వాళ్ళందరూ వచ్చి అంటాడు ఆయన, ఇదిగో నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టారే, నేను వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు నాకు వస్త్రాలు ఇచ్చారే, నేను రోగిగా ఉన్నప్పుడు నన్ను వచ్చి పరామర్శించారే అని అందరికి చెప్తుంటే ఆయన అందరూ అంటారు, అయ్యా మేమెప్పుడు వచ్చావు, నువ్వెప్పుడు ఆకలిగా ఉన్నావు, నువ్వెప్పుడు రోగిగా ఉన్నావు, నువ్వెప్పుడు వస్త్రహీనుడిగా ఉన్నావంటే, ఇదిగో
నా పేరట ఈ చిన్నవానికి చేసింది నాకు చేసినట్లు కాదా? నా పేరట ఈ చిన్నవారికి మీరు చేస్తే అది నాకు చేసినట్లు కాదా? నా పేరట నన్ను బట్టి చేర్చుకొని గిన్నెడు చన్నీళ్ళతో దాని ప్రతిఫలం పోగొట్టుకోరే. ఎన్ని మాటలు ఆయన చెప్తున్నాడండి. ఈ రోజున దేవుని సన్నిధిలోకి వస్తున్న మనం వచ్చాం వెళ్ళిపోయాం అన్నట్లుగా కాదు. మనలో ఒక ఆత్మదాహం పుట్టునుగాక, మనలో ఒక ఆకలి పుట్టునుగాక. ఆకలి అంటే 12 అయిపోతుందండి, నాకు ఆకలి వేస్తుంది. ఈ ఆకలి గురించి కాదు, నశించిపోతున్న ఆత్మల దాహం మనకు ఈ రోజు నుంచి దేవుడు ఆకలి పుట్టించునుగాక. ప్రార్థించినప్పుడల్లా నశించిపోతున్న వాళ్ళందరూ మన మనసులో మెదులునుగాక. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ రకంగా నశించిపోతున్నారో, మన కన్నులు ఎదుటి కనబడుతున్నారో వారందరూ మనం ప్రార్థించేప్పుడు మన మనసులో మెదిలి వారి కొరకు మనం చేసిన ప్రార్థన ద్వారా దేవుడు వారిని కూడా రక్షించి పరలోకంలో మన ఎదుటి వారిని సాక్షులుగా నిలబెట్టబోతున్నాడు. ఆమె చెప్పండి. ఈ రోజున ఒక కోటానికి రమ్మంటేనే నాకు ఖాళీ లేదు అంటున్నామే. ఈ రోజున ఒక కోటానికి రమ్మంటేనే నా వల్ల కాదంటున్నామే. ఆత్మదాహం ఇంకెక్కడుంది? నీతి నిమిత్తం ఆకలి, నీతి నిమిత్తం దాహం, దప్పిక ఎక్కడ కొంటున్నారు? ఈ రోజున ఈ మాటలు వింటున్న మనందరి జీవితంలో ప్రతిరోజు మనలో ఈ ఆత్మదాహం ఆకలి మనకు పుట్టాలని ప్రభు తెలియజేస్తున్నాడు. నీతి నిమిత్తం, యేసు క్రీస్తు ప్రభుల వారి నిమిత్తం నీవు ఆకలి కొన్నావా? ఎవరికైనా సువార్త చెప్పినప్పుడు నిన్ను హేళన చేశారా? ఏం పర్వాలేదు. ఎవరికోసం ప్రార్థన చేసినప్పుడు చేసావులే ప్రార్థన అని అన్నారా? ఏం పర్వాలేదు. మీరు ఆయన నిమిత్తం చేశారు, ఆయన కోసం వెళ్ళి ప్రకటించారు. దేవుడే మీ పక్షాన వారి హృదయాలను మార్చబోతున్నాడు. దేవుడే మీరు వెళ్ళి చేసిన ప్రార్థన, మీరు వెళ్ళి చెప్పిన సువార్త, మీరు చెప్పిన సాక్ష్యం ద్వారా దేవుని నామం అక్కడ మహిమపరచబడి వారందరూ కూడా దేవుని రాజ్య వారసులుగా మార్చబడే కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఈ రోజున ప్రతిరోజు నేను దీవించబడాలి, నేను ఆశీర్వదించబడాలి. ఆత్మదాహం, ఆత్మ దప్పిక నాకు కలిగి ఉండాలి నీతి నిమిత్తం అనే ఆశ మనలో దేవుడు పుట్టించునుగాక. ఒక మాట మీకు జ్ఞాపకం చేసి మరొక మాట నేను త్వరగా చెప్పి ముగించేస్తాను. ఒకసారి ఎలాగేనంట, ఒక తల్లి చాలా పొట్టిగా ఉంటుంది. ఆ పొట్టిగా ఉన్నటువంటి తల్లి వాళ్ళ భర్త కండక్టర్. ప్రతిరోజు, ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల క్రితం జరిగిన మాట ఇది. ఆ భర్త కండక్టర్ అయితే ఆ రోజులు చిల్లర ఎక్కువ వచ్చేది. ఇంటికి వచ్చేటప్పుడు కొంచెం చిల్లర తీసుకొచ్చేవాడు. తెచ్చిన చిల్లరి భార్య చేతిలో పోస్తే ఆ చిల్లరని చక్కగా చూసుకొని ఇచ్చిన డబ్బులన్నీ జాగ్రత్త చేసుకొని భర్త డ్యూటీకి వెళ్ళడం, చక్కగా ఏది కావాలంటే అది కొనుక్కోవడం, ఏది కావాలంటే అది చేసుకోవడం, ఎప్పుడు చేతులు గలగలగలమంటూ ఉండే డబ్బులు. ఇలాగ కొన్ని రోజులు వాళ్ళ భర్త డబ్బులు తేవడం మానేశారు. తర్వాత కొన్ని రోజులు వాళ్ళ భర్త గారు వేరే ఊరు అదే డ్యూటీ పని మీద వెళ్ళి ఒక 5 రోజులు అయిపోయింది. ఈలోపు ఈమెకి చలి జ్వరం వచ్చేసింది. మంచం మీద వణిగిపోతుంది. 4-5 దుప్పట్లు కప్పినా కనీసం ఆ దుప్పట్లోంచి చలి ఆగట్లా, వణిగిపోతుంది, జ్వరంతో బాధపడుతుంది. ఇంతకీ జ్వరం దేనికి వచ్చింది మీరు చెప్పండి? భర్త మీద ప్రేమతో వచ్చింది అని అనుకుంటున్నారు మీరు. 4 రోజులు అయిపోయింది, భర్త కనపడలేదు కదా. 5 రోజులు అయిపోయింది, భర్త కనపడలేదు, భర్త మీద ప్రేమతో జ్వరం వచ్చేసింది అనుకుంటున్నారు. దానివల్ల కాదు. చేతిలో డబ్బులు గలగలలాడట్లా, ఖాళీగా ఉంది. ప్రతిరోజు డబ్బులుండి ఏది కావాలంటే అది కొనుక్కొచ్చుకునేది. చీరలు కావాలన్నా, ఇంట్లోకి ఏది కావాలన్నా, చెవులకు కావాలన్నా, ముక్కు కావాలన్నా ప్రతిదీ కొనుక్కుంటా ఉండేది, జాగ్రత్త చేసుకునేది. అలానే వృధా చేసేది కాదులేండి, చక్కగా కొనుక్కునేది. అలా కొనుక్కుంటున్న వ్యక్తి ఒకరోజు డబ్బులు ఆగిపోయాయి, చేతిలో డబ్బులు లేవు. వెంటనే మంచాన్ని పడిపోయింది, జ్వరం వచ్చేసి చలి జ్వరం వచ్చేసింది. అలాంటి పరిస్థితుల్లో ఆమె మందిరానికి వెళ్ళే పాస్టర్ గారు పలానా ఆమెకు జ్వరం వచ్చింది అని చెప్తే సరే ఇంటికి వెళ్ళి ప్రార్థన చేద్దామని వెళ్ళాడంట. దుప్పట్లో ముసుగేసుకొని మూలుగుతూ ఉంది. ఇక ఆయనకు అర్థమైంది, అమ్మా ఎన్ని రోజులైంది జ్వరం వచ్చి? ఇన్ని రోజులైంది. ఎందుకని? మా భర్త డ్యూటీకి వెళ్ళి ఇన్ని రోజులు రాలేదు. సర్లే అని చెప్పి, అమ్మ నీకు కొంచెం చెయ్యి దుప్పట్లోంచి బయట పెట్టు అని అన్నాడంట. అనగానే ఆ చెయ్యి అసలే ఆమె పొట్టిగా ఉంటుంది, భూమికి జానడం ఉంటుంది. ఆ చెయ్యి బయట పెడితే ఒక గరిట పెట్టినట్టు ఉందంట. గరిట ఉంటుంది కదా మన ఇంట్లో గరిట, అంత గరిటలాగా ఇంత చెయ్యి బయటకు వచ్చింది. ఆ చేతిలో ఆ పాస్టర్ గారు ఒక 200 రూపాయల కాగితం పెట్టి, అమ్మా ఇప్పుడు ఆ చెయ్యి కొంచెం లోపల లాక్కొని చేతిలో ఏముందో చూడు అన్నాడంట. ఎప్పుడైతే చెయ్యి లోపలికి లాగుకొని దుప్పట్లోంచి 200 కాగితం చూసిందో దుప్పట్ల 4 ఎగిరి తన్నిందంట. ఒక్క దెబ్బకి లెగిసి ఇక వెంటనే అప్పటి వరకు చలితో జ్వరంతో వణికిపోతున్న వ్యక్తి ఇక లేచి, పాస్టర్ గారు వందనాలండి, ఎంతసేపు అయింది మీరు వచ్చి? సరే ఉండండి అని చెప్పి వెంటనే బుట్ట తీసుకుని వెళ్ళిపోయింది రోడ్డుకి.
పాస్టర్ గారికి ఆమె తీసుకురావాలని. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఒక్క మాట చెప్పనా, ఏది ఉన్నా ఏది లేకపోయినా దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా నీతి నిమిత్తం ఆకలి దప్పులు కలిగిన వారిగా మార్చబడదుము గాక. ప్రతిరోజు డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా, డబ్బు లేనప్పుడు ఒకలాగా, డబ్బు ఇచ్చిన వారిని ఒకలాగా, డబ్బు ఇవ్వని వారిని ఒకలాగా, లేదా ఇదిగో ఈ ఆస్తిపరులని భేదవారిని ఇలాంటి వ్యత్యాసం ఏది మన ప్రభు మనం చూడడు. ప్రతి ఒక్కరిని ఆయన ఒకే దృష్టితో చూస్తాడు. ఆయన దృష్టిలో మనం ఎలా ఉండాలి తెలుసా? ఏది ఉన్నా ఏది లేకపోయినా ఆయన కొరకు సాక్షులుగా బ్రతికే వారిగా దేవుడు మనల్ని నిలబెట్టును గాక. నీతి నిమిత్తం మనము ఆకలి దప్పిక కలిగిన వారిగా దేవుడు మనల్ని నిలబెట్టును గాక. తర్వాత త్వరగా ఒక మాట చదివేండి, ముగించుకుందాం. తర్వాత ఇంకొక మాట ఉంటుంది, కనికరము కలిగిన వారు ధన్యులు. దీని గురించి మీకు ఎక్కువగా చెప్పక్కర్లేదు. కనికరం అంటే మనకు తెలిసిందే. మన ఎదుటికి ఎవరైనా వచ్చినప్పుడు మనం కనికరించి కొంచెం ఇస్తాం కదా, అలాగే కనికరం కలిగిన వారు ధన్యులు. వారు ఏమవుతారంట? వారు కనికరాన్ని పొందుకుంటారు. ఏ కనికరం అయితే నీవు చూపించావో, ఏ కనికరం అయితే నీవు ఎదుటి వారికి కనుపరిచావో, ప్రభు నీకు నీ బిడ్డలకు అత్యధికమైన కనికరాన్ని కొమ్మరించునుగాక. మరొక మాట చదవండి, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఇంకా 2 మాటలు ఉన్నాయండి, త్వరగా నేను వాటిని రెఫరెన్స్ పై మాటలు చదివించి ముగించేస్తాను. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఇలాగేనంట ఒకసారి యేసన్న గారి దగ్గరికి ఒక ఆయన వచ్చి, అయ్యా ఇప్పుడు దాకా యేసయ్య గురించి చెప్పావు, బాగానే ఉంది, నీవు చెప్పిన యేసయ్య ఉన్నాడా అని అడిగాడంట. అయ్యా యేసయ్య ఉన్నారు, ఆయన నిన్ను కూడా రక్షిస్తాడు, ఇవన్నీ చెప్పిన తర్వాత చాలయ్యా బాగానే చెప్తున్నావు, కానీ ఆయన ఉన్నాడా? ఉన్నాడండి. ఉంటే నాకు చూపించు అన్నాడంట. ఉంటే నాకు చూపించు అని అనగానే యేసన్న గారు కొంచెం ఆలోచించారంట. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది కదా, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. మరి ఇతనేమో హృదయం అంతా కపటంతో నింపబడిపోయి, క్రూరంతో నింపబడిపోయి, అసలు దేవుడే ఉంటే చూపించు, ఇప్పుడే నేను బాప్తిసం పొందుతా, దేవుడే ఉంటే చూపించు, ఇప్పుడే నేను నీ సంఘంలో చేర్చబడతా, దేవుడే ఉంటే చూపించయ్యా, ఇప్పుడే నేను ఈ దేవుడే గొప్పడు నమ్ముతా అని అంటూ వితండవాదంగా మాట్లాడుతున్నాడంట. అప్పుడు ఈ మాట గుర్తొచ్చి, హృదయ శుద్ధి కలిగిన వారు కదా ధన్యులు, వారు కదా దేవుని చూస్తారని ఒక్క మాట అన్నాడంట. సరే ఇప్పుడు నువ్వెవరివి అని అడిగాడంట. నేను మనిషిని అన్నాడంట. సరే నీకు జ్ఞానం ఉందా అని అడిగాడంట. ఉంది అన్నాడంట. సరే నీకు నీ ఆలోచనలు ఇవన్నీ, నీ తలంపులు ఇవన్నీ రావాలంటే నీకు ఏం కావాలి? మెదడు కావాలి. సరే ఇప్పుడు నీ మెదడు ఉందా నీకు అని అడిగితే ఉంది అన్నాడంట. ఉంటే చూపించు అని అన్నాడు. వెంటనే మెదడు ఉంటే చూపించంటే అది ఎలా తీస్తామండి, ఆపరేషన్ చేస్తే కానీ మెదడు బయటికి రాదంటే, అప్పుడు అన్నాడంట ఆయన, దేవుడు ఉన్నాడు, నీ మెదడు తీస్తే నువ్వు ఎలా బ్రతకు చనిపోతావో, దేవుడు ఒకవేళ ఉన్నాడు అని నేను చెప్తున్నాను. ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నవాడు అనువాడనను అనే లేఖనాలు రాయబడి ఉంది. ఆయన ఉన్నాడని నమ్మిన వారు ధన్యులు రా బాబు. ఆయన ఉన్నాడని నమ్మిన వాళ్ళు పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఆయన ఉన్నాడని నమ్మిన వాళ్ళు ఆయన చూస్తారు. ఆయన ఉన్నాడని నమ్మిన వాళ్ళు ఆయన మీద ఆనుకుంటారు. ఇలా వితండవాదంగా వాది, నీకు మెదడు ఉందో లేదో చూపించు, నువ్వు మాట్లాడుతున్నావు జ్ఞానంగానే, ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? మెదడులో నుంచి. మెదడులో ఉన్న జ్ఞానం ఒకసారి చూపించు నాకు. వెంటనే ఆ వ్యక్తి మౌనం అయిపోయాడు. ఈ రోజున హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూస్తారని లేఖనాలు సెలవిస్తుంది. అందుకే దావీదు ఒక చోట అంటాడు, శుద్ధ హృదయం నాకు కలుగు చేయయ్యా. ఎందుకని? అప్పటికి హృదయం మలినమైపోయింది, అప్పటికి హృదయం పాపం వైపు వెళ్ళిపోయింది, అప్పటికి హృదయం దేవునికి దూరం అయిపోయింది. ఒక మాట మీకు జ్ఞాపకం చేయనా, యుద్ధం చేయవలసిన సమయం వసంతకాలంలో సైనికులందరూ యుద్ధం చేయడానికి ఉంటే దావీదు ఒక్కడు ఇంటి దగ్గర ఉన్నాడు. ఇంటి దగ్గర ఉన్న దావీదు శుభ్రంగా తిని పగల మధ్యాహ్నం పడుకున్నాడు. ఒక మాట చెప్పనా, మధ్యాహ్నం పడుకోవడం కూడా పాపమే. ఇక్కడ కనబడుతుంది, మధ్యాహ్నం పడుకున్నాడు, సంధ్యవేళ లేచాడు, సరదాగా మిద్దె మీద తిరుగుతున్నాడు, చూడగా రాని దృశ్యాన్ని చూశాడు, చేయరాని పాపం చేశాడు, దేవునికి విరోధి అయిపోయాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఆ తర్వాత పశ్చాత్తాపడి అంటాడు, అయ్యా నాకు శుద్ధ హృదయమును కలుగు చేయి. ఎందుకని? శుద్ధ హృదయం పోగొట్టుకున్న తర్వాత దేవుని స్వరం దూరం అయిపోయింది. శుద్ధ హృదయం పోగొట్టుకున్న తర్వాత దేవుని చూడటం తన వల్ల కావట్లా.
దేవునితో మాట్లాడటం తన వల్ల కాబట్ల ఎడారిలో ఉన్న స్తుతించేవాడు, గాఢాంధకారమైన నాకు అది గాఢాంధకారం కాదు అనేవాడు. అలాంటి దావీదు దేవునికి దూరం అయిపోయి, దేవుని స్వరానికి దూరం అయిపోయి, దేవుని మనస్సుకు దూరం అయిపోయి, దేవుడే అన్నాడు, దావీదు నా ఇష్టానుసారమైన మనుష్యుడు. అంతటి పేరు పొందిన వాడు కూడా దేవునికి దూరం అయిపోయి హృదయం శుద్ధి చేసుకోవడానికి కేకలు వేస్తున్నాడు. అయ్యా, పొరపాటు చేశా, తప్పిదం చేశాను, ఇదిగో నన్ను శుద్ధ హృదయంతో నింపు, నిన్ను చూడాలి, నన్ను శుద్ధ హృదయంతో నింపు, నీ వైపు తిరుగుతా, నన్ను శుద్ధ హృదయంతో నింపు అని దావీదు వేడుకుంటున్నాడండి. ఈరోజు నీ మాటలు వింటున్న మనం దేవుణ్ణి చూస్తున్నామా? శుద్ధ హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు, దేవుని కుమారులు అనబడతారు, దేవుని వైపు వారు ఆనుకుంటారు. ఈరోజు నీ మాటలు వింటున్న మనందరి జీవితంలో శుద్ధ హృదయాన్ని దేవుడు దయచేసి ఆయన్ని చూసే నేత్రాలు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. తర్వాత వచ్చిన 9వ వచనం చదవండి. సమాధాన పరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఆమెను చెప్పండి. ఈ రోజున సమాధానం అని ఏంటంటే తెలుసా? మనం పంచాయతీ పెట్టి ఎవరెవరికో సమాధానం తీర్చక్కర్లా. నీవు సమాధానంగా ఉంటే నీ చుట్టూ ఉన్న వారందరూ సమాధానంగా ఉన్నట్టే. నీవు సమాధానం లేకపోతే నీ చుట్టూ వారికి నెమ్మది ఎక్కడ ఉంటుంది? ఇసురుకుంటాలు, కసురుకుంటాలు, గొడవలు, ఇసిరిసిరి కొట్టడాలే ఉంటాయి. ఈ రోజున దేవుని వాక్యం సెలవుస్తుంది, సమాధానం పరిచేవారు ధన్యులు. ఆ సమాధాన పరిచేవాళ్ళు ఎలా ఉండాలి తెలుసా? మొదట వారు సమాధానంతో ఉండాలి. ఆమెను చెప్పండి. ఈ రోజున మనందరిని దేవుడు ఆయన సన్నిధిలో ఉన్న సమాధానంతో దేవుడు నింపునుగాక. ఈ రోజున ప్రతిరోజు ప్రతి క్షణం ఒక్క మాట మీకు జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళిపోతాను. సిక్లగు అనే అనుభవంలో దావీదుకి సమస్య ఎదురైంది. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా సమాధానం పోగొట్టుకున్నారు, తన కుటుంబాన్ని పోగొట్టుకున్నారు. దావీదు కూడా తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు. తిరగబడ్డం మొదలుపెట్టారు. దావీదుని రాళ్ళతో రువి చంపుదాం అన్నట్టు ప్రయత్నం చేశారు. కానీ దావీదు ఏం చేశాడు తెలుసా? వారు వ్యతిరేకంగా లేస్తున్నా, రాళ్ళు పట్టుకొని కొట్టి చంపుదామని అనుకుంటున్నా, సమాధానపరిచే ఆలోచన కలిగిన దావీదు ఒక మాట అన్నాడు, ఇదిగో ఏఫోదును తీసుకురండి, ఏఫోదును తీసుకురండి, దేవుని యొద్ద మనం విచారణ చేద్దాం. ఆమెను చెప్పండి. ఈ రోజున అసమాధానం వచ్చిందా, గొడవ వచ్చిందా, సమస్య వచ్చిందా, వెంటనే చేసినట్టు తెలుసా? ఎక్కడెక్కడికో పంచాయతీలు పెట్టక్కర్లా, దేవుని యొద్ద విచారణ చేసే గుంపులో మనము చేర్చబడదుముగాక. అలా చేర్చబడినప్పుడు దేవుడే ఆ అసమాధానాన్ని తొలగిస్తాడు, సమాధానాన్ని దయచేస్తాడు. మరొక మాట చెప్పనా? మనకు మనమే ధైర్యం తెచ్చుకోవాలండి. ఒకసారి మీకు చెప్పాను కదా, ఏ సమస్య వచ్చినా సరే మనల్ని మనం ధైర్యం చేసుకోవాలి. అద్దం ముందు నిలబడి చెప్పాను కదా, మనల్ని మనమే ధైర్యం చేసుకోవాలి. ఇదిగో ఈ సమస్య ఏం చేస్తుందిరా, ఈ కష్టం ఏం చేస్తుందమ్మా, ఇదిగో ఈ పరిస్థితి నిన్నేం చేస్తాయి, దేవుడు ఉన్నాడు, ఆయన కార్యం చేస్తాడు, ధైర్యం తెచ్చుకోవాలి. దావీదు యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. ఈ రోజున నీవు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుని నిన్ను నీవు సమాధానపరుచుకుంటే నీ ద్వారా చుట్టూ ఉన్న వారందరూ సమాధానపరచబడబోతున్నారు. ఆమెను చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటాను మనందరి జీవితాల్లో అసమాధానం తొలగిపోవాలి, సమాధానంగా మార్చబడాలి. చివరిగా మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం. నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు. అదే పైన 2వ వచనం చదవండి మరలా. ప్రారంభ మాట మనం చదివింది, ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఇప్పుడు 8వ వచనం మళ్ళీ ఇప్పుడు చివరి వచనం చదవండి. ధన్యులు. ప్రారంభంలో ఏముంది? పరలోకం. చివరికి వచ్చేసరికి ఏముంది? ఈ మధ్యలో ఏది జరిగినా ఎక్కడ సమస్య వెళ్ళిపోక పరలోక రాజ్యంతో మన ప్రయాణం మొదలవ్వాలి, పరలోక రాజ్యంలోనే మన ప్రయాణం ఆరంభం అవ్వాలి. ఆమెను చెప్పండి. నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు, వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోబోతున్నారు. ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. ఈరోజు నీ మాటలన్నీ వింటున్న మన జీవితంలో ఎందుకోసం ఈ పోరాటం, ఎందుకోసం మనం ప్రార్థన చేయాలి, ఎందుకోసం దేవుని నమ్ముకోవాలి, ఎందుకోసం ఈ పరుగులు తీయాలి? ఏదో దేవుని మందిరానికి వస్తే అప్పులు తీరతాయి, సమస్యలు తీరతాయి, కష్టాలు తీరతాయి, కన్నీళ్లు తీరతాయి, దీనికోసం కాదు. ఆయన సంధికి వచ్చిన వారికి ఎలాగో ఆయన తీరుస్తాడు. పరలోక రాజ్యము కోసం నీవు దేవుని సంధికి రావాలి. ఆమెను చెప్పండి. పరలోక రాజ్యము కోసం నీవు దేవుని సంధిలో అడుగుపెట్టి దేవుని బిడ్డగా మార్చబడాలి. ఆమెను చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటున్న మనందరి జీవితంలో నేను పరలోక రాజ్యానికి సిద్ధపరచబడతా అని అనుకుంటే ఆత్మ విషయమే దీనులవుతావా? దుఃఖపడుతున్నప్పుడు ఓదార్చే దేవుని సంధికి వస్తావా? ఈ రోజున ఆయన సంధిలో నీవు కూర్చున్నప్పుడు సాత్వికమైన మనస్సు,
నీతి నిమిత్తం ఆకలి దప్పులు, కనికరం, అలాగే మనం చదివాం తర్వాత మాట హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు. ఆ తర్వాత మనం చదువుతూ వచ్చాం సమాధానపరిచే వారికి. చివరికి మనం వింటున్నాం నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు, వారు పరలోక రాజ్యం వారిదే. ఈ రోజున దేవుని నిమిత్తం హింసించబడుతున్నావా? మందిరానికి వెళ్తున్నావని చిన్న చూపు చూస్తున్నారా? ప్రార్థన చేస్తున్నావారని భక్తురాలు దిగొచ్చింది, ప్రార్థన పరుడు దిగొచ్చాడని అంటున్నారా? ఏం కంగారు పడక్కర్లా, బాధపడక్కర్లా. నీతి నిమిత్తం, ప్రభువు నిమిత్తం హింసించబడేవారు మీరు ధన్యులు, మీకోసం పరలోక రాజ్యాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఇలాగేనంట ఒక కుటుంబం దేవుని నమ్ముకున్నారని వారి కుటుంబం నుంచి వెలివేశారు. వెలివేసేసి ఆ ఊరిలో ఒకే ఒక చెరువు ఉంటే ఆ చెరువులో మంచినీళ్ళు తెచ్చుకోవడానికి కూడా వాళ్ళని ఒప్పుకోలేదు. ఎక్కడికో కొన్ని కిలోమీటర్లు వెళ్ళి తాగడానికి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. అలా వాళ్ళ జీవితం కొనసాగించబడుతుండగా దేవుడు వాళ్ళని ఆశీర్వదించి వారికి ఒక ఆలోచన ఇచ్చి ఒక బోరు వేసుకున్నారు. ఆ బోరు వేసుకున్న తర్వాత కొంతకాలానికి వీళ్ళందరూ మా నీళ్లు తాగొద్దు, మా చెరువులో నీళ్ళు మీరు ముట్టొద్దు అని అన్నారే. ప్రభువు నమ్ముకున్నందుకు, నీతిగా బ్రతికినందుకు, యథార్థంగా జీవించినందుకు వెలేశారే. వాళ్ళందరూ తాగడానికి నీళ్లు లేకపోతే అప్పుడు వాళ్ళు వీళ్ళింటికి వచ్చి అమ్మా 2 బిందులు నీళ్ళు ఇస్తావా అని అడుగుతున్నారు. ఈ రోజున ఎక్కడ నీవు హింసించబడ్డావో, ఎక్కడ నీవు అవమానించబడ్డావో, ఎక్కడ నీవు తృణీకరించబడ్డావో, ఎక్కడ నీవు హేళన చేయబడ్డావో అక్కడే దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. ఆమె చెప్పండి. ఎక్కడ అవమానించబడ్డావో అవమానించిన చోటే దేవుడు నీకు గౌరవాన్ని ఇవ్వబోతున్నాడు. ఆమె చెప్పండి. ఎక్కడ నీవు నిందించబడ్డావో అక్కడే దేవుడు నీ తలనెత్తబోతున్నాడు. ఆమె చెప్పండి. చెరువులో నీళ్లు, గుక్కడి నీళ్లు కూడా మీరు ముట్టుకోవడానికి వీలేదన్నారు. ఈ రోజున ఊరందరికీ వీరు నీళ్ళు ఇచ్చేటట్లుగా దేవుడు చేశాడండి. ఎవరైతే వెలేశారో, ఎవరైతే ఊరు నుంచి మీరు ఈ ఊళ్ళో ఉండకూడదు, దూరంగా ఉండమని అన్నారో వాళ్ళు ఇచ్చే నీళ్లు ఇప్పుడు తాగి బతుకుతున్నారండి. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మన దేవుడు మనం ఎలా ఉండాలో మనకు నేర్పిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఏమిస్తావయ్యా? బంగారం ఇస్తావా? వెండిస్తావా? బండిస్తావా అని అనుకుంటున్నాం మనం. కానీ పరలోక రాజ్యాన్ని మన కోసం ఇస్తున్నాడు. ఆమె చెప్పండి. ఆయన ఇచ్చేది శాశ్వతమైన రాజ్యం. ఆమె చెప్పండి. ప్రయాసలు తొలగిస్తున్నాడు, భారాలు తీస్తున్నాడు. ఆయన మనకిచ్చేది శాశ్వతమైన రాజ్యం. ఆ శాశ్వతమైన రాజ్యం కొరకు మనం సిద్ధపరచబడగలిగితే, నిత్యత్వంలో మనం అడుగు పెట్టగలిగితే, ఆత్మపూర్ణులుగా మనం మార్చబడగలిగితే అన్ని విషయాల్లో జయము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అవమానించిన వారి నీ ఎదుటికి వచ్చి సిగ్గుపడే రోజులు దేవుడు చేయబోతున్నాడు. ఆమె చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటున్న మనందరి జీవితంలో ప్రయాసతోనే జీవితం కొనసాగిస్తూ, భారాలతోనే జీవితం నడుచుకుంటూ వెళ్తున్నావేమో. ప్రభు మాట్లాడుతున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఆయన యొద్దకు వచ్చిన వారికి ఆయన బోధిస్తున్నాడు. ఆత్మ విషయమే మీరు ధన్యులు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. దుఃఖపడుతున్న మీరు ధన్యులు, ఓదార్చబడతారు. సాత్వికులుగా ఉన్న మీరు ధన్యులు, భూలోకమును స్వతంత్రించుకుంటారు. ఇదిగో నేను మీకు చూపించు దేశాలు మీరు అడుగు పెడతారు, నేను మీకు చూపించు దేశాన్ని మీకు ఇస్తాను అని అంటున్నాడు. నీతి నిమిత్తం ఆకలి దప్పులు కలిగిన మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడతారు. కనికరం కలిగిన మీరు ధన్యులు, కనికరించబడతారు. హృదయ శుద్ధి కలిగిన మీరు ధన్యులు, దేవునినే మీరు చూస్తారు. బంధువులను, రక్త సంబంధికులను, చనిపోయిన వారినో అది చూడడం కాదు, దేవునినే చూచే హృదయ శుద్ధిని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. సమాధానపరిచే మీరు ధన్యులు. మీ కుటుంబం మాత్రమే కాదు, మీ ద్వారా గ్రామం సమాధానపరచబడబోతుంది, మీ ద్వారా ప్రాంతం సమాధానపరచబడబోతుంది, మీ ద్వారా ప్రజలు సమాధానపరచబడబోతున్నారు. ఈరోజు నీ మాటలు వింటున్న మనందరి జీవితంలో నీతి నిమిత్తం హింసించబడుతున్న మీరు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. ఈ రోజున దేవుని నిమిత్తం హింసించబడుతున్నారా? నిందించబడుతున్నారా? అవమానించబడుతున్నారా? ఈ లోకంలో ఏది లేదు, అన్ని పోగొట్టుకున్నాను అనుకుంటున్నారా? మనకు శాశ్వతమైనది, పోగొట్టుకోలేనిది, ఎవరు దొంగిలించలేనిది ప్రభు మన కోసం దాచి ఉంచాడు, పరలోకం. ఆ పరలోకమే దేవుడు నీ కోసం ఇస్తే ఈ లోకంలో తుచ్చమైన వాటి కోసం ఎందుకు పరుగులు? ఈ లోకంలో తుచ్చమైన వాటి కోసం ఎందుకు పోరాటాలు? ఈ లోకంలో తుచ్చమైన వాటి కోసం ఎందుకు వారిని వీరిని పరిస్థితులు గందరగోళంగా మార్చటాలు? ఈరోజు నీ మాటలు వింటాను మనందరి జీవితాల్లో నేను నా దేవుని యొద్దకు వెళతా,
ఆయన పిలిపిస్తున్నాడు, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి అని. నేను నా దేవుని యొద్దకు వెళ్తా. ఇదిగో ఈ ఈ లక్షణాలన్నిటినీ నేను సొంతం చేసుకుంటా, నా దేవుని పరలోక రాజ్యంలో నేను అడుగు పెడతా అని ఆశ కలిగిన వారందరూ కూడా మోకరించండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు అందరూ మోకరించండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి. విన్న ప్రతి ఒక్క మాటను హృదయంలో భద్రపరుచుకొని ఎవరికి వారు ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారు ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభు అంటున్నారు, నా యొద్దకు రండి. ప్రభు అంటున్నారు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తా. నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తా. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి. ఆత్మ విషయమే మీ దీనులై ఉండాలి. దుఃఖపడుతున్నారా? ప్రభు ఓదారుస్తాడు. సాత్విక మనస్సును మీరు కలిగి ఉండండి. నీతి నిమిత్తం ఆకలి దప్పిక కొంటున్నారా? దేవుడు తృప్తిపరుస్తాడు. హృదయ శుద్ధి కలిగి ఉండండి. సమాధానపరిచేవారై ఉండండి. నీతి నిమిత్తం హింసించబడుతున్నారా? పరలోక రాజ్యాన్ని దేవుడు మీకోసం సిద్ధపరుస్తున్నాడు. ఒక క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. ఒక్క క్షణం. చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. స్తుతి పాత్ర గొప్ప దేవా తండ్రి ప్రభా, అయా నాయనా దేవా తండ్రి ప్రభా, నీవే మాతో మాట్లాడనందుకు వందనములు, స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా, ఇదిగో దీనులం ప్రభా, భాగ్యులం అయోగ్యులము దేవా తండ్రి ప్రభా. అయినా సరే దేవా తండ్రి ప్రభా, అయా నైనా దేవా తండ్రి, మీరే మాతో మాట్లాడి దేవా తండ్రి ప్రభా, అయా తండ్రి ప్రభా, మాలో చలనమును దేవా తండ్రి ప్రభా మాకు ప్రభా తెప్పించినందుకు వందనములు, స్తోత్రం ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా, ఇదిగో నైనా తండ్రి ప్రభా, నీవే తండ్రి ప్రభా, నీ యొక్క గుణములు దేవా తండ్రి ప్రభా, అయా తండ్రి ప్రభా, నీ యొక్క ప్రభా, నిన్ను పోలిన వారి వలె ప్రభ మేము ఉండడానికి ప్రభా, ఏదైతే దేవా తండ్రి ప్రభా అయా మాకు బోధించినావో దాని కొరకే వందనములు, స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా, ఇదిగో నాయనా దేవా తండ్రి ప్రభా, గొప్ప కిరీటములు ప్రభా మా కొరకు నాయన తండ్రి ప్రభా ఎదురు చూచున్నాయని మేము నమ్ముచున్నాం తండ్రి. స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా, ఇదిగో నాయన తండ్రి ప్రభా, అయా మా స్టేటస్ను చూసుకునే వారముగా కాకుండా దేవా తండ్రి ప్రభా, అయా ఎవరో ఏదో అనుకుంటారని మోమాటము కలిగిన వారముగా కాకుండా దేవా తండ్రి ప్రభా, ఇదిగో నాయనా దేవా తండ్రి, ఇది చాలు మాకు సరిపోతుందని వారముగా కాకుండా ప్రభా, అయా తండ్రి ప్రభా, నిత్యము దేవా తండ్రి ప్రభా, అయా నీకు పరలోక రాజ్యము కొరకు ప్రభా, నీ యొక్క వాక్యము కొరకు దేవా తండ్రి ప్రభా, అయా తండ్రి ప్రభా, ఆకలి దప్పికలు కొనేవారులాగా ప్రభా మీరే సహాయం దయచేయం తండ్రి. స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా, ఏదైతే దేవా తండ్రి ప్రభా మాతో మాట్లాడి ఉన్నావో దేవా తండ్రి ప్రభా, ఇదిగో నాయన దేవా తండ్రి ప్రభా, అయా దేవా తండ్రి, ఇదిగో మేము దుఃఖంలో ఉన్నాము దేవా తండ్రి ప్రభా, అయా దేవా తండ్రి ప్రభా, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదని ప్రభా ఎంతోమంది బాధపడుచున్న వారు ఇక్కడ ఉండగా దేవా తండ్రి ప్రభా, ఇదిగో ప్రభా, ఇదిగో వారు ఓదార్చబడుతులని ప్రభా వాగ్దానం సెలవిచ్చి ఉండగా దేవా తండ్రి ప్రభా, నీవే వారితో మాట్లాడని రీతికే మాతో మాట్లాడని రీతికే వందనములు, స్తోత్రములు ప్రభా. మీ యొక్క కృపలో దీవించి ఆశీర్వదించిన ఆయన తండ్రి ప్రతి ఒక్కరితో దేవా తండ్రి, ప్రతి ఒక్కరిని ప్రభా ఓదార్చమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా, ఇదిగో దేవా తండ్రి ప్రభా, అయా సాత్వికులు ధన్యులను సెలవిచ్చిన రీతిగా దేవా తండ్రి ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా, అయా తండ్రి ప్రభా, అయా ప్రభా, మా ఆస్తి విషయంలోనో దేవా తండ్రి, మా ఘనత విషయంలోనే కాదు దేవా తండ్రి ప్రభా, అయా ప్రభా మీ నామములో ప్రభా మేము దేవా తండ్రి ఎదిగే వారముగా ప్రభా, మేము ఒకరికి మాదిరిగా ఉండేవారముగా దేవా తండ్రి ప్రభా, ఈ భూలోక రాజ్యంలో దేవా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరు మమ్మల్ని మాదిరిగా తీసుకునే వారలాగా తండ్రి ప్రభా, అయా తండ్రి ప్రభా మోషేని ఏ విధముగా నాయన తండ్రి ప్రభా సాత్వికుడు నీకు సెలవిస్తున్నావు దేవా తండ్రి ప్రభా, అదే విధముగా ప్రభా సాత్వికుల్లాగా ప్రభా మేము మారడానికి సెలవిచ్చి మనం వేడుకొంచున్నాం తండ్రి. స్తోత్రములు ప్రభా. అవును
అవును దేవా తండ్రి ప్రభా, అయా నాయన దేవా ఇదిగో ప్రభా నీతి కొరకు ప్రభా ఆకలి దెప్పుకొని వారు ధన్యులని సెలవిస్తున్నావు తండ్రి ప్రభా. వందనములు స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా, అయా ప్రభా, అయా తండ్రి ప్రభా ఒక పూట తింటే ఇంకొక పూట తినడానికి లేని వారు ఎంతోమంది ఉండగా దేవా తండ్రి ప్రభా నీ నామం కొరకు ప్రభా పాటుపడి దేవా తండ్రి ప్రభా తృప్తిపరచబడే వారుగా ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా నీవే ప్రభా తీర్చిదిద్దుం తండ్రి. వందనములు స్తోత్రములు ప్రభా. అయా తండ్రి ప్రభా, అయ్యా వారికి ఏదైతే ప్రభా లేమి తండ్రి ప్రభా, వారికి ఏదైతే ప్రభా లోటు ఉన్నదో దేవా తండ్రి ప్రభా సమస్తమును ఎరిగిన దేవ వందనములు స్తోత్రం ప్రభా. వారి యొక్క లోటును ప్రభా తీర్చి ప్రభా నాయన దేవా తండ్రి ప్రభా మీకు కృపలో దేవా తండ్రి ప్రభా తృప్తిపరచమని వేడుకొనిచున్నాం తండ్రి. స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా, అయా తండ్రి ప్రభా ఎంతో మంది ప్రభా గలిబిలిగా ఉండు దేవా తండ్రి ప్రభా, ఎవరితోనూ ప్రభా ఏది చెప్పుకునే వారిలాగా లేక ప్రభా, అయా ఎంతో ప్రభా నాయనా దేవా తండ్రి ప్రభా మిక్కిలి దుఃఖంతో దేవా తండ్రి ప్రభా బాధపడుచు ఉండగా ప్రభా, అయా నీ నామంలో వేడుకునే వారిలాగా సహాయం దయచేయం తండ్రి ప్రభా. స్తోత్రములు ప్రభా. అయా తండ్రి ప్రభా, అవును దేవా ప్రభా మా ప్రతి ఒక్కరికి దేవా తండ్రి ప్రభా, అయా ప్రతి ఒక్కరి మీద ప్రభా నాయన దేవా తండ్రి ప్రభా కనికరం చూపే ప్రభా మనస్సును మాకు అనుగ్రహించం తండ్రి. స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా మేము కనికరం చూపిస్తే నాయన తండ్రి ప్రభా, అయా మా పైన ప్రభా కనికరం చూపిస్తారని ప్రభా సెలవిస్తున్నావు కదా తండ్రి. వందనములు స్తోత్రములు ప్రభా. అవును దేవా ప్రభా మీకే వందనములు స్తోత్రములు ప్రభా. ఇదిగో నాయన తండ్రి ప్రభా మేము కలహము రేపు వారంగా కాకుండా దేవా తండ్రి ప్రభా, అవును దేవా తండ్రి ప్రభా అయా సమాధాన పరచువారం లాగానే ఉండడానికి సహాయం దయచేయం తండ్రి. స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా అక్కడి మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పువారంగా కాకుండా దేవా తండ్రి ప్రభా ఇద్దరి మధ్యలో దేవా తండ్రి ప్రభా, అయా ప్రభా మేము గొడవలు పెట్టువారులాగా కాకుండా దేవా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరితోనూ మేము సమాధానముగా ఉండి దేవా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరితోనూ ప్రభా ప్రతి ఒక్కరిని సమాధాన పరిచేవారంలాగా సహాయం దయచేయం తండ్రి. స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా మీకు కృపలో దీవించి ఆశీర్వదించిన తండ్రి ప్రభా. ఇదిగో నాయన దేవా తండ్రి ప్రభా నీతి కొరకు దేవా తండ్రి ప్రభా హింసలు పొందువారు ప్రభు ధన్యులను సెలవిస్తున్నావు తండ్రి ప్రభా. ఇదిగో పరలోక రాజ్యం వారిదని సెలవిస్తున్నావు దేవా తండ్రి. స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా మీకు కృపలో నాయన దేవా తండ్రి ప్రభా, ఇదిగో నాయన తండ్రి ప్రభా ఎంతో మంది హతసాక్షులుగా ప్రభా తండ్రి ప్రభా మీకు కొరకు ప్రభా హతసాక్షులుగా ప్రభా బలియాగమైపోతున్న వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి. స్తోత్రం ప్రభా. అయా ప్రభా మీకు నామం కొరకు దేవా తండ్రి ప్రభా, అయా ఎంతో మంది ప్రభా ధైర్యంగా ప్రచురించుండగా దేవా తండ్రి ప్రభా వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి. స్తోత్రం ప్రభా. అయా ఎప్పుడు ప్రభా మండుచున్న అగ్ని వలె ప్రభా మా హృదయం ఉండడానికి సహాయం దయచేయం తండ్రి. స్తోత్రం ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా వారెవరో చూచుచున్నారనే వారిలాగా కాకుండా దేవా తండ్రి ప్రభా నీ నామం మేము ప్రకటించు వారిలాగా దేవా తండ్రి ప్రభా, అయా ఇదిగో నిజమైన దేవుడు నీవే అని ప్రభా వారిని ప్రభా తెలుసుకునే వారికి సహాయం దయచేయం తండ్రి. స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా ఎంతో ప్రభా దేవా తండ్రి ప్రభా అయా ఎంతో మంది ప్రభా ప్రశ్నలు అడుగుచూ ఉండగా తండ్రి ప్రభా వాదిస్తూ ఉండగా దేవ తండ్రి ప్రభా, ఇదిగో ప్రభా వారికి మేము సమాధానం చెప్పువారిలాగా తండ్రి సహాయం దయచేయం దేవ తండ్రి ప్రభా. ఇదిగో ప్రభా మీతో మేము మాట్లాడేవారు మాతో మీరు మాట్లాడేవారులాగా ప్రభా ప్రతిరోజు దేవ తండ్రి ప్రభా ఒక స్నేహితుడు వలె ప్రభా, అయా ప్రభా మేము ప్రభా అయా మన యొక్క రిలేషన్ దేవ తండ్రి ప్రభా స్ట్రాంగ్ అవ్వడానికి సహాయం దయచేయం తండ్రి. స్తోత్రం ప్రభా. అటువంటి గొప్ప ప్రభా అయా ప్రీతికై ప్రభా మీకే వందనములు. స్తోత్రం ప్రభా. అయా ప్రతి ఒక్కరికి ప్రభా అటువంటి వాదించే వారికి ప్రతి ఒక్కరితోనూ ప్రభా మేము సమాధానం చెప్పడానికి దేవ తండ్రి ప్రభా మీరే మాకు సహాయం దయచేసిన ఆయన తండ్రి ప్రభా మీరే మాతో మాట్లాడమని ప్రభా మాకు ప్రభా హృదయ శుద్ధిని ప్రభా మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రములు ప్రభా. అటువంటి గొప్ప హృదయ శుద్ధిని మాకు అనుగ్రహించి మీరే మాతో మాట్లాడి దేవా తండ్రి మీరే మాతో ఉండి దేవా తండ్రి ప్రభా మీకు పరిశుద్ధాత్మని ప్రభా అయా నిత్యము ప్రభా మాతో ఉంచిమని ప్రభా. ఇదిగో దేవా తండ్రి ప్రభా ఎవరైతే నాయన దేవా తండ్రి ప్రభా ఇదిగో ఇట్లా వాదిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరికి మేము ప్రభా మీ యొక్క కృపలో మీ యొక్క నామంలో దేవా తండ్రి ప్రభా వారికి దేవా తండ్రి ప్రభా నిజమైన దేవుడు నీవే అని తెలుసుకునేలాగా ప్రభా మేము వారికి ప్రభా చెప్పడానికి ప్రభా వారు తెలుసుకోవడానికి ప్రభా నీలో వారు నడవడానికి దేవా తండ్రి ప్రభా సహాయం దయచేయం తండ్రి ప్రభా. ఈ యొక్క ఆత్మయును ప్రభా నశించడం మీకు ఇష్టం లేదు కదా నాయన తండ్రి ప్రభా. అవును దేవా ప్రభా ఆత్మల కొరకు ప్రభా అయా తండ్రి ప్రభా మేము ప్రభా పాటుపడే వారికి సహాయం దయచేయం తండ్రి. స్తోత్రములు ప్రభా. అయా మా ఆత్మలు ప్రభా పడిపోకుండా
ఉండకుండా ప్రభా మీరే సహాయం దయచేయం దేవా తండ్రి స్తోత్రం ప్రభా. ఏదైతే ప్రభా సాతాను శోధనలు ప్రభా బంధకాలు ఉన్నాయో దేవా తండ్రి ప్రభా వాటి నుంచి నాయన దేవ పావురం వల్లే దేవా తండ్రి ప్రభా మీకు కృపలో మీ చిత్తానుసారం ప్రభా 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 ప్రతి ఒక్క చోటికి మేము వెళ్ళి ప్రభా మీ యొక్క కృపలో ప్రభా మీ యొక్క నామమును ప్రచురించడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా ఈ యొక్క ప్రభా బలహీనమైన ఆత్మను ప్రభా పడిపోకుండా దేవా తండ్రి ప్రభా బలహీనతలో ఉండకుండా ప్రభా ప్రతి ఒక్క ఆత్మను మీరే బలపరిచిన ఆయన తండ్రి శక్తిని అనుగ్రహించిన ఆయన తండ్రి ప్రభా మీరు ఇచ్చిన ప్రభా వాగ్దానాలు బట్టి ప్రభా చేత పట్టుకుని ప్రభా వారు ప్రార్థించేవారు లాగా ప్రభా సహాయం దయచేయండి తండ్రి స్తోత్రములు ప్రభా. అవును తండ్రి ప్రభా వారి ఆత్మలను బలపరిచిన ఆయన తండ్రి ప్రభా వారి కొరకు వారి కుటుంబాల కొరకు ప్రభా మా కొరకు దేవా తండ్రి ప్రభా అయ్యా నశించిపోతున్న ప్రతి ఒక్క ఆత్మ కొరకు ప్రభా నీవే ప్రభా వారికి ప్రభా మంచి ధైర్యం అనుగ్రహించమని ప్రభా అదే విధముగా నాయన దేవా తండ్రి ప్రభా అయా ఎవరైతే ప్రభా మరి ముఖ్యంగా నాయన తండ్రి ప్రభా మినిస్ట్రీస్లో చేస్తూ ఉన్నారో దేవా తండ్రి ప్రభా అవును దేవా తండ్రి ప్రభా ఇదిగో అడవిలో ప్రభా కొలంలోకి వెళ్ళుచు ప్రభా నాయన తండ్రి ప్రభా నీ యొక్క నామంను చాటి చెప్పుతున్నారు ప్రభా జ్ఞాపకం చేసుకుని తండ్రి స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా అటువంటి గొప్ప మినిస్ట్రీస్లో నాయన దేవా తండ్రి ప్రభా అయా ఇదిగో ఇక్కడ మేము ఫ్యాన్ కింద కూర్చుని నాయన తండ్రి ప్రభా ఇదిగో ఒక ప్రభా అయా నీ యొక్క గుడారంలో ప్రభా ఇదిగో ప్రభా సురక్షితంగా కూర్చుని తండ్రి ప్రభా ఇక నీకు ప్రార్థన చేయించున్నాం మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కానీ దేవా తండ్రి ప్రభా అటువంటి మినిస్ట్రీస్ వెళ్ళేవారు దేవా తండ్రి ప్రభా కొండల్లో కోనలో ప్రభా అయా తండ్రి ప్రభా అయా ప్రభా ఇదిగో తాటేకులు ప్రభా ఇళ్లలో దేవా తండ్రి ప్రభా ఇదిగో నాయన తండ్రి చోటు కూడా లేదు కదా నాయన తండ్రి ప్రభా వారు ప్రార్థించడానికి దేవా తండ్రి ప్రభా. కానీ దేవా ప్రభా వారితో నీవు ఉండి తండ్రి ప్రభా వారికి అంత ధైర్యాన్ని ప్రభా ఇచ్చి దేవా తండ్రి వారితో నీవు మాట్లాడి వారిని ప్రభా నడిపించిన రీతికే వందనములు స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా ఎక్కువని జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభా ఎవరైతే ప్రభా నీ యొక్క ఆత్మల కొరకు ప్రభా మరి ముఖ్యంగా ప్రభా ఎవరైతే ప్రభా నాయన తండ్రి ప్రభా ఇదిగో గోజాడుచున్నారో ప్రభా మీరే వారిని జ్ఞాపకం చేసుకుని దేవా తండ్రి ప్రతి ఒక్కరిని దేవా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరు ఇంకొక ఆత్మని కనీసం దేవా తండ్రి లేపవారులకు సహాయం దయచేయమని ప్రభా యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప మహా కనికరం పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవలే ప్రార్థించి సకల పరిశుద్ధులకును ఆయన కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమేన్.